భాస్కర్ ఈ గొట్టం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలం వేళ మీ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దినాన కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ దినాన్న ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనందరికి తెలిసినట్టుగా మనము క్రొత్త నిబంధనలోని 6వ పుస్తకము అయినటువంటి రోమీలకు రాసిన పత్రికను మనందరూ కూడా అధ్యయనం చేస్తున్నాం. మరి అనేక ఆత్మీయ సంగతులు మనం ఇందులో నుంచి వింటూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఏ సంగతులు అయితే మనతో మాట్లాడుతున్నారో, ఏ సంగతులు మనం నేర్చుకుంటున్నామో వాటిని మన యొక్క అనుదిన జీవితంలో పాటించడానికి ప్రభు యొక్క సహాయము, పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనందరూ కూడా ముందుకు వెళ్దాం. మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా ఈ రోమీలకు రాసిన పత్రిక ఏదైతే మనం అధ్యయనం చేస్తూ ఉన్నామో, ఇంతవరకు 2 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. ఆ 2 అధ్యాయాల్లో మనం చూస్తున్నటువంటి విషయాలు ఒకసారి స్లైడ్ మీద ఉంది కదండి, ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని ఈ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2లో మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులను ఒకసారి చదివి వినిపించండి. చాప్టర్ 1లో రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న అంశం ఏంటండి? ప్లీజ్ రీడ్. ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. ఓకే, సువార్త యొక్క శక్తిని గురించి పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన మనకు తెలియజేశారు. ఇక 2వ అధ్యాయంలో టైటిల్ చదవండి, చాప్టర్ 2, లివింగ్ అవుట్ ట్రూ రైచియస్నెస్. మనం దేవుని కొరకు ఎటువంటి నీతితో కూడిన జీవితం జీవించాలో 2వ అధ్యాయంలో మనం చూసాం. రైట్, ఓకే. సో ఇప్పుడు చదవండి చాప్టర్ 3 యొక్క టైటిల్ ఏంటి? Depending on grace, not performance. Yes. కృప మీద మనం ఆధారపడడం, మన క్రియల మీద కాకుండా కృప మీద ఆధారపడి ఎలా జీవించాలో ఈ యొక్క అధ్యాయంలో పౌలు గారు మనకు వివరించనై ఉన్నారు. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. సో అందుకే అందరూ కూడా మనం ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఒకసారి థీమ్ చదవండి. You are made right with God by grace through faith, not by your performance. గమనించండి, మనందరూ కూడా ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం లేక పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము అని ఆలోచిస్తే మన క్రియల వలన కాదండి, మనం ఏదైతే సాధించామో దాని వలన కాదు, మన ప్రదర్శన వలన కాదు, మన గొప్పతనము, మన నీతి, మన భక్తి, మన మంచితనం వలన కాదు. కానీ మనం ఏ రీతిగా రక్షణ పొందుతూ ఉన్నాము లేక దేవునితో సరైన సహవాసం సంబంధాన్ని కలిగి ఉన్నాము అంటే ఇది కేవలము కృప ద్వారా మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ గ్రేస్ అనే ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అంశాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలిసినట్టుగా ప్రతి పుస్తకంలో కొన్ని ముఖ్యమైన వచనాలు ఉంటాయి, కీ వర్సెస్ అని మనం పిలుస్తాం. అలాగే ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని కీ వర్సెస్ ఉంటాయి, అంటే ప్రాముఖ్యమైన వచనాలు. ఆ వచనాలు గనక మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే ఇక ఎంటైర్ చాప్టర్, ఆ అధ్యాయం అంతా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దయచేసి ఎవరైనా 3వ అధ్యాయము 23, 24 వాక్యాలు చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తు నందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. రైట్, ముఖ్యంగా 24 వచనాన్ని మనం చూసినట్టయితే అక్కడ మనం ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చబడుచున్నామో మనకు స్పష్టంగా తెలియచేయబడింది కదండి. యేసుక్రీస్తు నందలి విమోచనము ఏ రీతిగా మనం పొందుకుంటున్నాము అని ఆలోచిస్తే కృప చేతనే 24 మధ్యలో ఉంటుంది, కృప చేతనే. దాట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ చాప్టర్. అలాగే 27, 28 వాక్యాలు కూడా చదవండి. కాబట్టి అతిశయకారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయం బట్టి కాదు, విశ్వాస న్యాయం బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం ద్వారా
మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను. ఉమ్. మనుషులు ఏ రీతిగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడుతున్నారో అక్కడ కూడా విశ్వాసం గురించి తెలియచేయబడింది. ఓకే, కాబట్టి ఇవి రెండు కూడా కృప మరియు విశ్వాసము ఈ కాంబినేషన్ లో పౌలు గారు చాలా అద్భుతంగా ఈ యొక్క అధ్యాయాన్ని మరి మనకు వివరించబోతున్నారు. ఓకే, మరి ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ గోల్ ఏంటో ఒకసారి చదువుతారండి. గోల్ Shift from your assignments-based mindset to a grace-centered life. రైట్. మరి మనం మన క్రియల వలన కాదు రక్షణ పొందుకున్నది లేక నీతిమంతులుగా మార్చబడుతున్నది, దేవుని కృప వలన మాత్రమే అని గ్రహిస్తున్నటువంటి మరి మనం ఇక ఎటువంటి గురి కలిగి జీవించాలంటే ఇక మన యొక్క స్వనీతి మీద ఆధారపడో, మన యొక్క క్రియల మీద ఆధారపడో, లేక మన యొక్క భక్తి జీవితం మీద దాన్ని మనం దాన్ని ఆధారంగా చేసుకుని అతిశయిస్తూ జీవించడము కాకుండా మరి దేవుని కృపను ఆధారం చేసుకునేటటువంటి కృపా కేంద్రిత జీవితము మనందరూ కూడా కలిగి ఉండాలి. గ్రేస్ సెంటర్డ్ లైఫ్, కృపా కేంద్రిత జీవితాన్ని మనందరూ కూడా విశ్వాసులుగా జీవించాలి. అది ఒక ముఖ్య లక్ష్యంగా మరి మనము ఈ యొక్క అధ్యాయంలో చూడగలము. గమనించండి, ఈ యొక్క అధ్యాయాన్ని ఒకసారి సందర్భాన్ని లెక్కలోకి తీసుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది చాప్టర్ ఇంటూ కన్సిడరేషన్, చదవండి ఈ లైన్, మొదటి లైన్. Paul is addressing both Jews who relied on the law and Gentiles who lacked it. His goal is to show no one can earn righteousness. Everyone is equally in need of grace. God provides righteousness as a gift through faith. This destroys spiritual pride and creates dependence on God. రైట్. ఈ అధ్యాయంలో పౌలు గారు యూదుల గురించి అన్యుల గురించి సంబోధిస్తూ ఉన్నారు. రెండవ అధ్యాయంలో కూడా పౌలు గారు ఆ అంశాన్ని మాట్లాడుతున్నారు. ఈ మూడవ అధ్యాయము రెండవ అధ్యాయానికి కొనసాగింపు, ఇట్స్ ఎ కంటిన్యూయేషన్. అక్కడ కూడా పౌలు గారు మరి యూదుల గురించి మాట్లాడారు. మరి యూదులకు ధర్మశాస్త్రం ఉన్నది, మరి ఆ ధర్మశాస్త్రం విషయంలో వారు దాన్ని చాలా గొప్పగా ఎంచుతూ ఉన్నారు. అయితే మరి ఆ ధర్మశాస్త్రం అయితే వారిని రక్షించలేని స్థితిలో ఉన్నది, లేక వారి స్వనీతి లేక వారు చేసినటువంటి క్రియలు వారికి రక్షణను అయితే అనుగ్రహించలేవు, పాప క్షమాపణను అయితే అనుగ్రహించలేవు, విమోచనము అయితే అది అనుగ్రహించదు. ఓకే, సో అయితే మరి ఇప్పుడు పౌలు గారు ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మరి నో వన్ కెన్ ఎర్న్ రైచియస్నెస్. నీతి అన్నది మనము ఏదో కష్టపడి లేకపోతే మన క్రియల వలన మన యొక్క భక్తి జీవితం వలన మనము పొందుకోలేము. మరి కాబట్టి యూదులైన అన్యజనులైన అందరూ కూడా ఇప్పుడు దేవుని కృప అనే అవసరతలో ఉన్నారు. అందరూ కూడా ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ ఇన్ నీడ్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృప పొందుకోవాలి అనే యొక్క అవసరతలో అటు యూదులు ఉన్నారు. ఎందుకంటే యూదులు కూడా తమ యొక్క ధర్మశాస్త్రము, తమ యొక్క స్వనీతి, తమ యొక్క భక్తి కూడా వారికి రక్షణను లేక పాప క్షమాపణను లేక విమోచనం కూడా ఇవ్వలేదు. ఇక అన్య జనులు ఆ గురించి ఆలోచిస్తారా? ఇక అన్య జనులు కూడా వారు తెలుసుకున్న భక్తి భావము, వారు వెంబడిస్తున్నటువంటి భక్తి మార్గాలు కూడా వారికి రక్షణను పాప క్షమాపణను అనుగ్రహించలేవు. కాబట్టి అందుకే అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మరి పాపం చేసి ఉన్నారు దేవుని దృష్టిలో. దాన్ని మనము ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా చూడబోతున్నాము. కాబట్టి అందరూ పాపం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కృప ఎవరికి అవసరం అండి? అందరికీ అవసరం. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ ఇన్ నీడ్ ఆఫ్ గ్రేస్. తర్వాత ఇప్పుడు దేవుడు మరి తన నీతిని ఏ రీతిగా మనకు ఆయన అనుగ్రహిస్తాడు, ఏ రీతిగా ఆయన తన నీతిని అనుగ్రహిస్తాడని చూస్తే, ఆయన ఇది ఒక మనకు వరంగా అనుగ్రహిస్తాడు. ఓకేనండి, తన నీతిని లేక రక్షణను లేక పాపక్షమాపణను లేక విమోచనము లేక నిత్య జీవాన్ని యాజ్ ఎ గిఫ్ట్, ఒక వరంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే బేస్డ్ ఆన్ ఫెయిత్, ఆయన యందలి మనం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ యొక్క వరాన్ని మరి మనము పొందుకోగలం. కాబట్టి ఈ అధ్యాయంలో పౌలు గారు
ఏ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామో కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. సో కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విషయాన్ని గ్రహిస్తాడో, మరి నేను నా సొంత క్రియల ద్వారా, నా సొంత శక్తి ద్వారా, లేక నా సొంత ప్రయత్నాల ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడలేను అని గ్రహిస్తాడో, ఇక తప్పకుండా ఆ వ్యక్తిలో ఇక ఏమాత్రం కూడా గర్వము అనేది ఉండదు. ఇదిగో ఇది నేను సాధించాను, నా తెలివి వల్ల, నా ప్రయత్నం వల్ల, నా కష్టం వల్ల రక్షణ పొందుకున్నాను, నా యొక్క ప్రయత్నాల వల్ల నేను విమోచనము లేక పాప క్షమాపణ పొందుకున్నాను అనే ఒక అతిశయము, గర్వము ఇక ఏమాత్రం ఉండదు. ఇక ఆ స్థానంలో ఇక ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు, లేక ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఇది నా వల్ల కాదండి, నా యొక్క తెలివి, నా యొక్క కష్టము, నా యొక్క ప్రయత్నం వల్ల నేను రక్షణ పొందుకోలేదు, మారుమనస్సు పొందుకోలేదు, మరి నేను ఈ పాప క్షమాపణ విమోచన పొందుకోలేదు, ఇది కేవలం ఆయన కృప వల్ల నాకు అనుగ్రహించాడు అని ఎరిగి ఆ కృతజ్ఞత భావంతో ఇక తనను తాను తగ్గించుకొని ఇక అనునిత్యం కూడా దేవుని మీద ఆధారపడి ఒక వ్యక్తి జీవించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో మరి మనకు తెలియజేస్తున్నారు. మరి మనం కూడా ఆయన కృప మీద ఏ రీతిగా ఆధారపడాలో మరి యొక్క అధ్యాయంలో నుంచి మనం నేర్చుకోగలం. రైట్, ఇక మనం స్టార్టింగ్ లో ఒక్కొక్క వచనాన్ని చదువుకోవడానికంటే ముందుగా ఈ చాప్టర్ అవుట్లైన్ ని చూద్దాం. అంటే ఈ అధ్యాయ విభజన. సో ఇందులో మనకు 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాలను కూడా మరి మనం సులువుగా అర్థం చేసుకోవడానికి నేను 4 విభాగాలు చేయడం జరిగింది. 4 సెక్షన్స్ లేక 4 డివిజన్స్. సో ఈ 4 డివిజన్స్ మీరు గుర్తుంచుకుంటే చాలు, యూ కెన్ రిమెంబర్ ది ఎంటైర్ చాప్టర్. ఈ అధ్యాయం అంతా కూడా మనం సులువుగా గ్రహించగలం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అవుట్లైన్ ని మీరు చూడండి. మొదటి 8 వచనాలు మనం చూసినప్పుడు, రోమాపత్రిక 3వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు చదివినప్పుడు అక్కడ మనకేం కనిపిస్తుందండి? ఎవరైనా ఒక త్వరగా చదవండి ఈ ఫస్ట్ హెడింగ్. God's faithfulness and human failure. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ వర్సెస్ హ్యూమన్ ఫెయిల్యూర్. మనుషులుగా మన వైపు నుంచి మనం ఎన్నో ప్రయత్నాలు చేసి దేవుని విషయంలో విఫలమైపోతూ ఉన్నాం. రైట్, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఎ ఫెయిల్యూర్. అయితే దేవుడు మాత్రము ఆయన నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఓకే, సో ఏ రీతిగా దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని లేక తన విశ్వాస్యతను మరి విఫలమవుతున్నటువంటి మానవాళి పట్ల చూపిస్తూ ఉన్నాడో మనం మొదటి 8 వచనాల్లో చూద్దాం. రెండవది సెకండ్ సెక్షన్, The reality of universal sin. 9వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా మనం చూడబోయే అంశం ఏంటంటే, మరి ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ కూడా ఇంకా ఏ భేదం లేకుండా ఏ రీతిగా వారు పాపము అనే సమస్యతో వారు బాధపడుతూ ఉన్నారు, లేక ఆ సమస్యను కలిగి ఉన్నారో, లేక అది ఇట్స్ అ రియాలిటీ, అది ఒక వాస్తవం అనే విషయాన్ని మనం సెకండ్ సెక్షన్ లో చూడబోతున్నాం. ఇక 3వ సెక్షన్ Righteousness given freely. 21 నుండి 26 వచనం వరకు కూడా మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆయన నీతిని ఏ రీతిగా మనకు ఉచితముగా ఆయనే మనకు అనుగ్రహించడానికి దేవుడు తన కృప వల్ల ముందుకు వస్తూ ఉన్నాడో, ఓకే, ఆ విషయాన్ని మరి మనం 3వ సెక్షన్ లో చూడబోతున్నాం. ఇంకా చివరిగా లాస్ట్ సెక్షన్ Boasting is excluded. ఓకే, ఇక 27 నుంచి 31 వచనం వరకు కూడా మనం చూసే విషయం ఏంటంటే, ఇక ఆయన కృప చేత మనల్ని నీతిమంతులుగా చేస్తున్నందుకు ఇక మనకు ఎటువంటి అతిశయము లేకుండా, ఇక ఇది నా స్వభక్తి, నా స్వనీతి అన్నట్టుగా దేని గురించి కూడా మనం అతిశయించకుండా, ఇదంతా కూడా కేవలం దేవుని కృప మాత్రమే అని మనం తెలుసుకొని ఇక మనం ఆయనకు లోబడి కృతజ్ఞులై ఆయన మీద ఎలా ఆధారపడాలో ఇక చివరి సెక్షన్ లో మనం చూడబోతున్నాం. రైట్, సో ఇదండి అవుట్లైన్. ఈ చాప్టర్ అవుట్లైన్ మీరు దృష్టిలో ఉంచుకోండి. ఈ 4 సెక్షన్స్ ఓకే దృష్టిలో ఉంచుకుంటే మనకి ఎంటైర్ చాప్టర్ మనకి అర్థమైనట్టే. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్షన్ లోకి ఆ వచనాలు చదువుకుంటూ నేను ఒక్కొక్క వచనాన్ని వివరిస్తూ అందులో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు మనం కొంచెం లోతైన విధానంలో, ఓకే, సిస్టమాటిక్ వేలో, ఇన్ డెప్త్ వేలో, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ గా కూడా అంటే ఆ వచనాల భావాన్ని ఇప్పుడు ప్రస్తుతం మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఏ రీతిగా ఈ యొక్క వాక్య భాగం మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మీతో నేను పంచుకోబోతున్నాను. రైట్, ఓకే, ఎవరైనా మొదటి సెక్షన్ 1 నుంచి 8 వచనాలు చదవండి.
బోధనకి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికము. మొదటిది, దేవోక్తులు యూదులకు వరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైన ఏమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవును అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వాద్యమాడినప్పుడు గెలిచినట్లును అని రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడవును గాను దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినట్లుగా ఏమందును? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడైన నేను మనుషురీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్లు నా సత్యం వలన దేవుని సత్యం ప్రబలమైన నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలమైన ఎడల నేను ఎక్కడో పాపిని అయినట్టు తీర్పు పొందనేలా మేలు కలగటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలిగిన శిక్ష విధి న్యాయమే. ఓకే, రైట్. సో మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ 8 వచనాల్లో మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ మీరు హెడ్డింగ్ చూస్తున్నారు కదా, ఒకసారి దాన్ని అందరూ చదువుతారండి. ఈ హెడ్డింగ్ ఏ అని ఉంది కదా, సో ఆ హెడ్డింగ్ చదవండి. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ వర్సెస్ హ్యూమన్ ఫెయిల్యూర్. ఓకే, ఒకవైపు దేవుని నమ్మకత్వము, మరొకవైపు మానవ తప్పిదము. ఓకేనండి, మానవ వైఫల్యము, హ్యూమన్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మరి మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ కీ ఐడియా అంటే ఈ సెక్షన్లో 8 వచనాల్లో పౌలు గారు చెప్తున్నప్పుడు ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం లేక ఆలోచన ఏంటంటే హ్యూమన్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ చదువుతున్నారుగా, ఎవరైనా ఒకరు చదవండి కీ ఐడియా. Human unfaithfulness does not cancel God's faithfulness. రైట్. సో మనుషులైతే మరి అపనమ్మకస్తులుగా ఉండొచ్చు. మనుషులైతే మరి దేవుని మాట వినకుండా వారు అవిధేయులుగా ఉండుండొచ్చేమో. మనుషులైతే మరి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండొచ్చేమో. మనుషులైతే దేవుని లెక్క లేకుండా లెక్కలేని తనంతో మనుషులు జీవిస్తూ ఆ రీతిగా ఉండొచ్చేమో. మానవ నైజము అదే కదా మరి. అలా ఉన్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడైతే ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన మనకు ప్రదర్శించే దేవుడు. ఆయనైతే మన పట్ల నమ్మకముగా ప్రవర్తించే దేవుడు. ఆయనైతే మన పట్ల యథార్థతతో, నీతి నిజాయితీతో, నమ్మకత్వముతో ఆయన ఏదైతే మన జీవితాల్లో ఆయన ఏ కార్యం చేయాలని ఆయన ఆశిస్తున్నారో ఆ కార్యాన్ని చేసే దేవుడు. తర్వాత ఇక్కడ ఒక ట్రూత్, ఈ 8 వచనాల్లో మనం చూసే ఒక ట్రూత్, ఒక సత్యం ఏంటి? ఇప్పుడు చదవండి నెక్స్ట్ ట్రూత్ దగ్గర ఉన్న 2 lines. When we fail, God remains consistent. Grace is rooted in who God is, not how well we perform. రైట్, గమనించండి. ఇది కొంచెం మనం లోతుల్లో ఆలోచించవలసినటువంటి విషయం. ఓకే, చాలా సార్లు మనం అనుకుంటాం మరి నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఒక ఫెయిల్యూర్గా ఉన్నాను, లేకపోతే నేను ఒక డిస్కరేజ్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నాను, ఓకేనా, లేకపోతే నేను దేవుని విషయంలో చాలా ఐఎమ్ నాట్ అప్ టు ద మార్క్, ఓకేనా, నేను ఆత్మీయంగా ఎదగవలసినటువంటి స్థాయిలో మరి నేను ఎదగలేకపోతూ ఉన్నాను అనే ఒక మరి భయము, లేకపోతే ఆ విషయంలో ఒక బాధ, ఓకే, లేకపోతే ఒక అనిశ్చితి మనకు ఉండొచ్చేమో. అయితే గమనించండి, ఈవెన్ వెన్ వి ఫెయిల్, మనము ఫెయిల్ అయినప్పటికీ కూడా గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ అండ్ కన్సిస్టెంట్. అంటే దేవుడు మాత్రం మనము ఆయన విషయాల్లో ఫెయిల్ అయినా, లేక మనము ఆయన పట్ల మనము నమ్మకంగా లేకపోయినా, ఆయన మాత్రం మన విషయంలో నమ్మకముగానే ఉంటాడు. అది దేవుని గొప్పతనం అండి, దేవుని గొప్పతనం. ఇప్పుడు కృప గురించి ఈ అధ్యాయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని కృప గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ కృపకు నేను స్టార్టింగ్లోనే మీకు ఆ యొక్క విషయాన్ని చెబుతాను, ఆ నిర్వచనాన్ని, లైక్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రేస్. ఓకే, గ్రేస్ అనే పదానికి, కృప అనే పదానికి, ఓకే, క్యారిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి గ్రేస్ అనే పదం వచ్చింది. దానికి అర్థం ఏంటి అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్.
ఓకేనండి. అంటే అర్హత యోగ్యత లేనటువంటి వారికి చూపించేటటువంటి దయా దాక్షిణ్యమే కృప. కృప అనేది చాలా అద్భుతమైనటువంటి పదం అండి. సో ఇక కృప అన్నప్పుడు ఇక అక్కడ మనం అక్కడ ఆ సీన్లో లేము. ఇంకా కృప అన్నప్పుడు అక్కడ నీ మెరిట్ కాదు. ఇక్కడ కృప అన్నప్పుడు నీ గొప్పతనం, నీ తెలివి, నీ టాలెంట్, నీ భక్తి, నీ నీతి ఇంకా కనిపించదు అక్కడ. ఇక అక్కడ కనిపించేదంతా కూడా దేవుడే. అక్కడ దేవుడే ఇనిషియేటివ్ తీసుకుని నీకు అర్హత లేకపోయినా, నాకు అర్హత లేకపోయినా, మనము అన్‌క్వాలిఫైడ్ అయినా, ఓకేనండి. ఇది ఎలాగంటే ఒకవేళ ఏదైనా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక సర్టెన్ క్వాలిఫికేషన్ పెడతారు కదండీ! ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. వారికి మాత్రమే మరి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ వారు నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓకే నీకు ఆ అర్హత లేకపోయినా కూడా స్టిల్ వారు గనక మీకు జాబ్ ఇవ్వాలని గనక కన్సిడర్ చేస్తే అప్పుడు అది ఇంకా మెరిట్ మీద అవ్వదు, కానీ అది మర్సీ మీద, అంటే వాళ్ళు మీకు దయ చూపించారు కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారంగానే మీకు జాబ్ వచ్చింది, కానీ మీ మెరిట్ మీకున్న, ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ లేదు కదా మరి. సో అలాగ మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు మనము పాపులుగా ఉన్నప్పుడు, మనము దేవుణ్ణి మనము వెదకకపోయినా, దేవుని దృష్టిలో మనము నమ్మకంగా మనం లేకపోయినా, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించకపోయినా, అయితే అర్హత లేని వారికి మనకు ఆయన తన దయాదాక్షిణ్యమును చూపించి మనల్ని క్వాలిఫై చేసి మనల్ని ఎలిజిబుల్ చేశారనమాట. ఆయన కృపను పొందుకోవడానికి. సో కాబట్టి ఇప్పుడు అదే మీరు చూస్తున్నారు సెకండ్ లైన్, గ్రేస్ ఈజ్ రూటెడ్ ఇన్ హూ గాడ్ ఈజ్. కృప అనేది దేని మీద ఆధారపడింది అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాని మీద ఆధారపడింది, కానీ నీ క్రియలను బట్టి కాదు. నాట్ హౌ వెల్ యూ పర్ఫార్మ్, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎంత తెలివైన వ్యక్తివి, నువ్వు సాధించినటువంటి ఆ అచీవ్మెంట్స్ ఏంటి, నో, దేవుడు ఇంక దానికి చూడదు కదా. కృప అన్నప్పుడు ఖచ్చితంగా ఇక ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, లేక ఆయన గుణాన్ని, లేక ఆయన మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. సో కాబట్టి ఈ సెక్షన్లో మరి మనం అదే చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు మొదటి 2 వచనాలు ఇలా చెప్తున్నారు కదా. అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వల్ల కలిగిన ప్రయోజనం ఏమి? ఎందుకంటే పౌలు గారు ఇంత ముందు వచనాలు 2వ అధ్యాయంలో కూడా నేను మీకు లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఆ యూదులు వారు మరి మాకు ధర్మశాస్త్రం ఉంది, లేక మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాము, లేక మేము సున్నతిని పాటిస్తున్నాము, లేకపోతే కొన్ని పండుగలు ఆచరిస్తూ ఉన్నాము, లేకపోతే మరి మా ధర్మశాస్త్రం ప్రకారము ఇవన్నీ కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నాం. ముఖ్యంగా ఆ యూదులలో పరిసయ్యులు అనే ఒక తెగ ఉన్నారు. సుమారు 6 తెగలలో ఒక తెగ ఎవరంటే పరిసయ్యులు. సో వారు చాలా ఖచ్చితంగా మేము భక్తి చేస్తున్నాము, ఇలా ఉంటున్నాం, అలా ఉంటున్నామని తమ యొక్క భక్తి విషయంలో వారు అతిశయించేవారు అనమాట. అందుకే కదండి ఆ రోజుల్లో వారు తమ యొక్క భక్తి ఇతరులకు ప్రదర్శించే రీతిలో, ఇతరులకు కనబడాలి, తమను చూసి ఇతరులు వీళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పుకోవాలనే ఉద్దేశంతో మనుషుల మెప్పు కొరకు, మనుషుల నుంచి మెప్పు ఆశించి బయటకు కనబడాలనేటటువంటి ఒక భక్తిని వారు చేసేవారు. సో కాబట్టి వారు ఏవైతే చేస్తూ ఉన్నారో, ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఇక దాన్ని బట్టి వాళ్ళు అనుకున్నారు, మేము ఇది చేస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులుగా మార్చబడ్డాము, చేస్తున్నాం కాబట్టి ఇక మాకు నిత్య జీవం అనేది, చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, ఇది చేస్తున్నాం కాబట్టి ఓకేనా మేము అందరికన్నా మేము ఉన్నత స్థాయిలో ఉన్నాము, లేక దేవుడు మమ్మల్ని ఉన్నతంగా చూస్తున్నాడు, మరి మేము అన్యుల కన్నా చాలా బెటర్, వారికన్నా వీరికన్నా చాలా బెటర్ అని వారు ఆ రోజుల్లో అనుకునేవారు. అందుకే ఇప్పుడు అట్లయితే మొదటి 2 వచనాలు చూసాం కదా. పౌలు చెప్తున్న మాట, అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏంటి, సున్నతి వలన ప్రయోజనం ఏంటి? ఓకే. సో కాబట్టి ఇలాగా అటు యూదులైనా లేక ఇటు అన్యజనుల విషయంలోనైనా సరే గమనించండి, ఇది ఆయన యొక్క మొదటి మెట్టు దేవుడు తీసుకోవడం వలన, గాడ్ టేకింగ్ ఇనిషియేటివ్ ఆన్ అవర్ బిహాఫ్. ఓకేనండి. మనలను రక్షించే విషయంలో, మనకు నీతిని రక్షణను ప్రసాదించే విషయంలో ఇక మన క్రియలు కాదు అనేది చాలా స్పష్టంగా ప్రారంభం నుంచే, ఈ అధ్యాయం స్టార్టింగ్ నుంచే పౌలు గారు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నేను ఇచ్చిన ఈ టైటిల్లో మరి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనేది ఫస్ట్ లో ఉంది, రెండవది ఏముందండి, హ్యూమన్ ఫెయిల్యూర్ అని ఉంది కదా. సో కాబట్టి ఒక విధంగా మనం అన్ని చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ, బట్ స్టిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో అయితే మరి మనము ఫెయిల్యూరే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది కదండి, మానవుల
ఆ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉన్నాయని మనకుంది కదా. సో కాబట్టి అంటే ఎంత నీతిగా మరి మనము ఆ, మన సొంత ప్రయత్నముల ద్వారా చేసినది దేవుని దృష్టిలో అది ఓకేనా, అది నాట్ అప్ టు ద మార్క్. ఓకే, సో అది అంటే మనకు నీతిని అనుగ్రహించేటటువంటి స్థాయిలో మన యొక్క క్రియలు ఉండవన్నమాట. ఓకే, సో కాబట్టి అల్టిమేట్ గా ఇట్ ఈస్ గాడ్ అండ్ హిస్ గ్రేస్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఓకేనండి, ఆయన కృప మన మీద చూపించకపోతే మనము నీతిమంతులుగా అయ్యే అవకాశం అనేది ఇంకా లేదు. వారు యూదులు కావచ్చు లేక అన్యజనులు కావచ్చు. ఓకే, అది మనం మొదటి 8 వచనాలు చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మనము ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు ఇక్కడ నేను అక్కడ మెన్షన్ చేశాను కదా స్లైడ్ మీద, ప్రాక్టికల్ అప్లికేషన్. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఎలాగా మన యొక్క ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలో ఇప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. సో ఒకసారి ఎవరైనా చదువుతారా? ప్రాక్టికల్ అప్లికేషన్ కింద ఉన్న 2 lines. Stop thinking God will love me more if I do better. Start Okay. trusting God is faithful even when I struggle. ఓకే, సో ఇప్పుడు మనందరూ కూడా ఒక ఆలోచన విధానంలో ఉండొచ్చేమో. ఓకే, ఏంటంటే నేను నా శక్తికి వంచన అలా మించినటువంటి రీతిలో నేను ఏదైనా సరిగ్గా చేస్తేనే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఓకే, ఇఫ్ ఐ డూ మై అప్ టు మై లెవెల్ బెస్ట్ ఓన్లీ దెన్ గాడ్ విల్ లవ్ మీ మోర్ ఇఫ్ ఐ డూ బెటర్. సో నేను నా శక్తితో లేక నా బలముతో లేక నా యొక్క తెలివితో నా యొక్క ఎఫర్ట్తో నేను ఎక్కువ చేస్తేనే ఏదైనా ఓకేనా, అప్పుడే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, లేకపోతే నన్ను ఇంకా ప్రేమించడు అని మరి మనము అలాగా అనుకోవడం లేక అలా ఆలోచించడం ఈ రోజు నుంచి స్టాప్ చేయాలి. సో ఎందుకంటే 2వ లైన్లో మీరు చూసారు కదా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ వెన్ ఐ స్ట్రగల్. ఓకే, సో ఇక్కడ మన యొక్క పర్ఫార్మెన్స్తో మన యొక్క ఎఫర్ట్స్తో సంబంధం లేకుండా దేవుడు మనలను ప్రేమిస్తాడు. ఎలాగంటే మరి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. సో మరి ఇప్పుడు ఒకవేళ పిల్లలు స్టడీస్లో బాగా ఉంటేనే, లేకపోతే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే పేరెంట్స్ ప్రేమిస్తారా? లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని తమ పిల్లలుగా చూసి ప్రేమిస్తారా? చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే ప్రేమిస్తారా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ప్రేమించరా? ఎస్, రాకపోయినా కూడా కదా. ఎస్, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా రాకపోయినా. సో కాబట్టి ఆ ర్యాంక్స్తో సంబంధం లేకుండా, వాళ్ళ పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా, వారి క్రియలతో సంబంధం లేకుండా, వీరి సంబంధము కానీ తల్లిదండ్రులు వీరి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ సంబంధం కానీ లేక వీరు వారిని ప్రేమించే విధానం కానీ మారదు. ఓకే, మేబీ కొంచెం వాళ్ళు బాధపడవచ్చు. ఓకేనా, వీరికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా కొంచెం వీరికి బాధ కలగచ్చు, కానీ బట్ స్టిల్ వారి సంబంధం కానీ లేక వారు చూపించే ప్రేమ కానీ అది మారదు. ఇది పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో సేమ్ వే. ఓకే, ఇది అర్థం చేసుకుంటే మనం అది ఈజీగా అర్థం చేసుకుంటాం దేవుడితో మనకున్నటువంటి సహవాసం. సో కాబట్టి కొన్నిసార్లు మనం స్ట్రగుల్ అవుతుంటాం కొన్ని విషయాల్లో. ఓకే, సో అప్పుడు మనం ఏమనుకుంటామంటేనండి, ఓకే దేవుడు నన్ను ప్రేమించట్లేదు, అందుకేనేమో నేనే స్ట్రగుల్ అయిపోతున్నాను. ఓకేనా, మరి నేను సరిగ్గా అప్ టు ద మార్క్ ఉండలేకపోతున్నాను మేబీ, కాబట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేసాడేమో, లేకపోతే నేను దేవుడికి దూరంగా అయ్యానేమో, అందుకేనేమో నాకు ఈ కష్టము, నాకు ఈ ప్రాబ్లము. ఓకేనా, నౌ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఆన్ మై ఓన్. ఓకేనా, అని కొన్నిసార్లు మన యొక్క హ్యూమన్ ఫీలింగ్స్ ఓకేనా మనకి ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ వెన్ యూ స్ట్రగల్, ఓకే, గాడ్ ఈజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. సో దేవుడు మనతో ఎటువంటి సంబంధం ఏదైతే కలిగి ఉన్నాడో లేక ఆయన మన పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడో అది మారదు. ఓకే, గాడ్ ఈజ్ అన్చేంజింగ్. ఓకేనండి, ఆయన మారని దేవుడు. ఓకే, మనము ఆయన పట్ల అది మనం ఇశ్రాయేలు చరిత్రలో చూస్తాం కదండి. మనం కనుక చూస్తే ఇశ్రాయేలు జీవితంలో మరి ఎన్నోసార్లు వారు దేవునికి వారు అపనమ్మకంగా ఉన్నారు, దేవర్ అన్ఫెయిత్ఫుల్. ఓకే, చాలా సందర్భాలు. కానీ దేవుడు ఓకే, వీరు దేవుడి పట్ల నమ్మకంగా లేకపోయినా దేవుడు మాత్రం వారి పట్ల నమ్మకంగానే ఉన్నాడు.
దేవుడు మాత్రం మాత్రం గమనించండి, ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నోసార్లు వీళ్ళే తప్పిపోయారు. ఇశ్రాయేలీయులే వారు పాపంలో పడిపోయారు, తప్పిపోయారు, దేవుని శక్తిని శంకించారు, అనుమానించారు. మరి దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేసినప్పుడు కూడా దేవుడు మాత్రం వారి విషయంలో చాలా నమ్మకంగా, ఎంత నమ్మకంగా దేవుడు ఉన్నాడంటేనండి, ప్రతిరోజు వారికి ఏది తక్కువ చేయకుండా, ఆహారం తక్కువ చేయకుండా, నీరు తక్కువ చేయకుండా, మరి ఆకాశం నుంచి మన్నాను, ఫ్రెష్ ఫుడ్ వారికి దేవుడు కురిపించేవాడు. అలాగే మరి బండలో నుంచి మంచి ఫ్రెష్ వాటర్, మంచి తాగే నీళ్లు దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే పగలు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు మేఘస్తంభముగాను, అలాగే రాత్రి వారికి ఎటువంటి కీడు జరగకుండా వారు ఉన్న చోటన దేవుడు అగ్నిస్తంభంగాను వారికి తోడుగా ఉంటూ, చివరికి వారు వేసుకున్నటువంటి చెప్పులు కూడా అరిగిపోకుండా ఆ 40 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు వారికి ఇంకా మధ్యలో ఎవరెవరో శత్రులు ఎదురైనప్పుడు వారి మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడు వారికి సహాయం చేసి తన యొక్క నమ్మకత్వాన్ని దేవుడు నిరూపించుకున్నాడు. డెస్పైట్ దేర్ అన్ఫెయిత్ఫుల్నెస్, డెస్పైట్ దేర్ ఫెయిల్యూర్, ఇశ్రాయేలీలు ఫెయిల్ అయినప్పటికీ కూడా, వారు దేవుని విషయాల్లో అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ కూడా, చాలా విషయాల్లో తప్పిపోయినప్పటికీ కూడా, దేవుడు మాత్రం వారి పట్ల నమ్మకంగానే ఉంటూ దేవుడు ఆ రీతిగా తన నమ్మకత్వాన్ని చూపించాడు. కాబట్టి పాత నిబంధనలో ఏ రీతిగా దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల తన నమ్మకత్వాన్ని ప్రదర్శించాడో, క్రొత్త నిబంధనలో ఆత్మీయ ఇశ్రాయేలు అయినటువంటి అనగా సంఘము, సార్వత్రిక సంఘము, ద యూనివర్సల్ చర్చ్, మన పట్ల దేవుడు అటువంటి నమ్మకత్వాన్ని చూపిస్తూ ఆయన మన ఎడల కూడా గొప్ప ప్రణాళికను ఆయన కలిగి, మనము ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆయన మాత్రం ఫెయిల్ అవ్వకుండా, మనము అన్ఫెయిత్ఫుల్గా అపనమ్మకస్తులుగా ఉన్న కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాలు దేవుడు మాత్రం తన యొక్క నమ్మకత్వాన్ని నిరూపిస్తూ మన జీవితాల్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఓకే, సో కాబట్టి మనము ఆ రీతిగా ప్రాక్టికల్ గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ వెన్ ఐ స్ట్రగుల్ అనేది మరి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉందండి, అదే రిఫ్లెక్షన్ క్వశ్చన్ అని పెట్టి అనేది ఇక్కడ చదవండి ఒకసారి ఎవరైనా లాస్ట్ లో. Do you relate to God based on your recent performance or His unchanging character? రైట్. సో కాబట్టి మనం ఆ, దేవునితో మనల్ని మనం రిలేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మనం దేవునితో సహవాసం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆయనకి ప్రార్థన చేసే టైంలో కానీ, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే విషయంలో కానీ, అంటే మనం ఎలాగా స్పందిస్తున్నాం. ఓకే, ఆ, ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన గ్రేస్ని బట్టి, ఆయన ఫెయిత్ఫుల్నెస్ని బట్టి మనం రిలేట్ అవుతున్నామా, లేకపోతే ఎదుగో నేను ఓకేనా ఇలా ఉన్నాను కాబట్టి ఓకేనా నేను ఇక ఆయనతో సహవాసం చేయొచ్చు, లేకపోతే నా యొక్క సొంత క్రియలను బట్టి ఓకేనా అలాగున్నదా. సో కాబట్టి అందుకే ఇక్కడ మనది కాదు, మన యొక్క సొంత ప్రయత్నము, శక్తో, బలము కాదు, కానీ ఇక అంతా కూడా దేవుని నమ్మకత్వమే, దేవుని బలమే, దేవుని శక్తి మీద మరి మనం ఆధారపడి మన రిలేషన్షిప్ అనేది ఆయన యొక్క నమ్మకత్వం మీద బేస్ అయి ఉండాలి. ఓకేనండి. సో మన యొక్క క్రియలు, మన యొక్క స్వనీతి, లేకపోతే మనం ఏదైతే గొప్పది మనం చేస్తున్నాం అనుకుంటున్నామో దాని మీద మనం ఆధారపడకూడదు. ఓకే, సో అందుకే సామెతలో ఉంటుంది కదండి 3:5లో కూడా, మీ స్వబుద్ధి మీద మీరు ఆధారపడకుండా దేవునికి అన్ని విషయాలు మరి మనము అప్పగించుకోవాలి. అంటే ఇక మన స్వబుద్ధి, మన యొక్క సొంత తెలివి, లేకపోతే మన సొంత బలము ద్వారా, లేక మన సొంత ప్రయత్నాల ద్వారా ఏవైతే మరి మనం చేయాలని ప్రయత్నిస్తామో వాటి మీద మనం ఆధారపడకుండా దేవుని యొక్క మారని స్వభావం మీద మరి ఆధారపడాలి. దేవుని గుణం, అన్చేంజింగ్ క్యారెక్టర్, దేవుని యొక్క నమ్మకత్వం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని కృప, గాడ్స్ గ్రేస్ మీద మరి మనము ఆధారపడి ఆయనతో మన సహవాసాన్ని కొనసాగించుకోవాలని మనకి మొదటి 8 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని 9 నుంచి 20 వచనాలు చదవండి. 9 నుంచి 20 వరకు. అలాగైనా ఏమందును మేము వారికంటే శ్రేష్ఠులము, తక్కువ వారము, ఎంత మాత్రమే కాము. యూదులైన, గ్రీసు దేశస్థులైన ఎందరైనా పాపములకు లోనై ఉన్నారు, ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి.
మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. వారి నోటి నుండి శపించటయు పగయు ఉన్నది. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టము వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారి ఎరుగవు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ప్రతి నోరు మూయబడినప్పుడు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమన్నట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుచున్నదని అడుగును. ఏలైనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతివంతులను తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపమునిగా ఎట్టుతో తెలియబడుచున్నది. రైట్. 20 వరకు చదివారు కదమ్మా. అవునండి. రైట్. ఓకే, హెడ్డింగ్ ఒకసారి చదవండి. ద రియాలిటీ ఆఫ్ యూనివర్సల్ సిన్. రైట్. సో ఈ వాక్య భాగంలో పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటేనండి, ఏ భేదము లేకుండా ప్రపంచవ్యాప్తంగా, ఓకే, ఎవరైతే ప్రజలు ఉన్నారో ఏ దేశంలో అయినా కావచ్చు, ఏ భాష మాట్లాడేవారని కావచ్చు, మరి ఏ భేదము లేకుండా మరి పాపము అనేటటువంటి సమస్యతో ప్రతి మనిషి కూడా ఈరోజు బాధపడుతున్నాడు లేక ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా ఆయన చెప్తున్నారు. అందుకే అక్కడ ఉన్నటువంటి ఈ సెక్షన్ లో ఒక కీవర్డ్స్ మనం చూస్తే వర్స్ 10 10వచనములో మనం 11లో చూస్తే ఇందుని గురించి రావడం ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు. వాస్తవం చెప్పాలంటే ఈ సెక్షన్ అంతా కూడా మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వాక్య భాగాలను పౌలు గారు కోట్ చేస్తున్నారు. ఇక్కడ పాత నిబంధనలు కొన్ని వచనాలు కోట్ చేస్తూ వాటిని ఆయన వివరించడం జరుగుతుంది. కాబట్టి మనకు పాత నిబంధనలోనే ఈ విషయం మరి మనకు రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. అంటే ఈ మాట పౌలు గారు చెప్పడానికంటే ముందు అటు యూదుల గురించి మాట్లాడారు, అలాగే అన్ని జనుల గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచం రెండుగా విభాగించబడింది. యూదులు, యూదేతరులందరూ కూడా, ఇక అన్యులు. మరి యూదులకేమో ధర్మశాస్త్రము, మరి వారి యొక్క పద్ధతులు, సున్నతి ఆచారాలు, పండుగలు అని వాటి మీద వారు ఆధారపడేవారు. ఇక అన్యులు తమకు నచ్చినటువంటి విధానాలు వారు భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు. సో అయితే ఇప్పుడు వారైనా వీరైనా, యూదులైనా అన్యజనులైనా అందరూ కూడా మరి చూస్తే మరి ఎవరు నీతిమంతులు యూదుల్లో కూడా లేరు. కానీ వారేమనుకుంటారంటే, విచిత్రమైన విషయం ఏంటంటే, మరి వారు అవన్నీ చేస్తూ మేము నీతిమంతులు అనుకుంటున్నారు. అంటే తమ సొంత ప్రయత్నం, ఓన్ ఎఫర్ట్స్. ఒక విధంగా చెప్పాలంటే యూదులే కాదు, అన్యజనులు కూడా అలాగే అనుకుంటారు కదండి. ఈ రోజుల్లో కూడా మరి మనం అన్యజనులు తీసుకున్నా కూడా మరి వారు ఏమని నమ్ముతున్నారంటే, వారు కర్మ మార్గ అనే ఒక సిద్ధాంతాన్ని అన్యజనులు వారు నమ్ముతారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవులు. సో దాని అర్థం ఏంటంటే, మరి వారు కొన్ని మంచి పనులు లేక పుణ్య కార్యాలు లేక దాన ధర్మాలు చేయడం ద్వారా, ఆ మంచి క్రియల ద్వారా మనము పుణ్యం సంపాదించుకుంటాం. ఆ పుణ్యం సంపాదించుకుంటే ఇక ఆ పుణ్యమే మనల్ని మోక్షంలోకి నడిపిస్తుంది అనే నమ్మేటువంటి సిద్ధాంతము మరి ఈ రోజుల్లో కూడా ఉంది, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో యూదులు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని ఇలా పాటించడం ద్వారా, గమనించండి, ధర్మశాస్త్రం అన్నప్పుడు ముఖ్యంగా యూదులు 2 రకాల ధర్మశాస్త్రాలు వారు అనుసరించేవారు. ఒకటి రిటర్న్ లా ఆఫ్ మోషే వ్రాసినటువంటి ధర్మశాస్త్రము. అది మనకు పంచకాండముల రూపంలో పాత నిబంధనలో మరి మనకు ఉంది కదా, మొదటి 5 పుస్తకాలు పాత నిబంధనలో. అయితే ఇది కాకుండా కూడా ఆ రోజుల్లో యూదులు మరి కొన్ని ఓరల్ లా, అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి నోటి మాట ద్వారా, ఓకేనండి, మరి పెద్దలు, ఈవెన్ మనకు కూడా మన జనరేషన్ కూడా చూస్తే మన తల్లిదండ్రులు కావచ్చు లేక వారు పేరెంట్స్ కావచ్చు, కొన్ని విషయాలు ఓరల్గా కొన్ని చెప్పారు. ఇదిగో మీరు ఇలా ఉండాలి, లేకపోతే ఇలా చేయకూడదు, లేకపోతే ఇలా ఉండాలి అక్కడ, అలాగానే కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి కదండి, ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి, రిటర్న్ ట్రెడిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఏం చేసేవారంటే ఆ రోజుల్లో ఈ రిటర్న్ ట్రెడిషన్స్ కంటే కూడా, రిటర్న్ లా ఆఫ్ మోసెస్ కంటే కూడా ఓరల్ ట్రెడిషన్స్ ద్వారా చెప్పబడిన విషయాలనే ఎక్కువగా పాటించేవారు.
అంటే చాలా మటుకు అవి సాంప్రదాయాలు, మరి ఆచారాలు, రిచువల్స్ ఇవన్నీ కూడా కొన్ని బ్లైండ్ బిలీఫ్స్, ఇవన్నీ మనకు కూడా కొన్ని మూఢనమ్మకాలు లాంటివి వంశ పారంపర్యంగానే ఓరల్గా చాలా చెప్పారు మన పూర్వీకులు కూడా. సో వీరు యూదులు వాటిని అనుసరించేవారు. చెప్పాలంటే వ్రాయబడిన ధర్మశాస్త్రం కంటే వాటిని అనుసరించి ఇక మేము పాటిస్తున్నాం కదా, మేము నీతిమంతులు అవుతున్నాం అనుకునేవారు. ఓకే, లేక మరొక అన్యజనులు వాళ్ళు కూడా ఇదిగో మేము ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని ఇందులో చాలా నిష్ఠగా ఉంటున్నాం కాబట్టి దీన్ని బట్టి మేము చేస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులు, లేక దేవుని దృష్టిలో మేము పరిశుద్ధులు, ఓకే అని వారు అనుకుంటున్నారు. అటు యూదులైనా ఇటు అనులైనా తమ యొక్క క్రియలను బట్టి, తమ సొంత ప్రయత్నాలను బట్టి, తమ సొంత భక్తిని ఆధారం చేసుకుని వారు చేసే క్రియల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఓకే, సో వారు ఆ రీతిగా ఆధారపడుతున్నారు కాబట్టి తమ క్రియల మీద. ఇక దేవుడు వారిని చూసినప్పుడు ఎలా చూస్తాడండి? అందుకే దేవుని దృష్టిలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూసారా పదం, నోటీస్ చేశారా? ఒక్కడు, నాట్ ఈవెన్ వన్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఇంత జనాభాలో మరి అందరునేమో రకరకాలుగా భక్తి చేస్తూ ఉండగా దేవుడేమో పైనుంచి చూసి, ఓకేనా, మరి మనుషులందరిని చూసి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే దెర్ ఇస్ ఏ ట్రూత్ హియర్. ఒకసారి ఆ ట్రూత్ చదవండి, ఇక్కడ ఉన్న ట్రూత్. No one meets God's standard. Perfections cannot save because everyone falls short. రైట్, ఇప్పుడు గమనించండి, దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు. ఓకే, మరి దేవుడు మొట్టమొదటిగా ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఏదైనా తోటలో దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు, కొన్ని రూల్స్ పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు వారికి ఇచ్చిదిగో ఇది నా స్టాండర్డ్, సో కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో కాబట్టి టేక్ ఎనీ కంపెనీ, ఓకేనండి, వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇదిగో ఇవి మన స్టాండర్డ్స్, కాబట్టి వీటికి కట్టుబడి మీరు ఎంప్లాయీస్ ఇక్కడ చేయాలి, దీనికి అగేన్స్ట్గా మీరు ఏది కూడా చేయడానికి వీల్లేదు అని ఎలాగైతే ఒక కంపెనీ ఓనర్ అందులో ఉన్న ఎంప్లాయీస్కి కొన్ని టర్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని కూడా డిక్టేట్ చేసి చెప్తారో, అలాగే దేవుడు కూడా మానవాళిని సృష్టించినప్పుడే స్టార్టింగ్లోనే హీ హాస్ హ్యాడ్ సమ్ స్టాండర్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మనుషులేమో దేవుని స్టాండర్డ్స్ని మరి మీట్ చేయలేకపోయారు, ఓకే, అలాగే జీవించలేకపోయారు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు తమ సొంత ప్రయత్నాలు ఏవేవో చేసినప్పటికీ కూడా చివరికి ఎవ్రీ వన్ ఫాల్ షార్ట్. ఓకే, అని చూస్తున్నాం కదా, ఇక్కడ చూడండి 11వ వచనం చివరిలో కూడా ఉంటుంది, దేవుని వెదకువాడు ఎవ్వడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఓకేనా, అలాగా. సో అంటే మనుషుల పాప స్థితి గురించి కూడా శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కనులు ఎదుట దేవుని భయము లేదు, కలగా ఇవన్నీ కూడా ఆయన చెబుతున్నారు కదా. సో ఇదే కాబట్టి దేవుని యొక్క స్టాండర్డ్స్ ని మనుష్యుడు మరి కలుసుకోలేకపోయాడు, అంతే కదండి. మరి ఆదాము హవ్వను తీసుకున్నా కూడా దే వర్ నాట్ ఏబుల్ టు లివ్ అప్ టు గాడ్ స్టాండర్డ్స్. దేవుడు వారికి పెట్టినటువంటి ఆ యొక్క నియమ ప్రకారం వారు జీవించలేకపోయారు, అందుకే వారు ఆజ్ఞ అతిక్రమించారు. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మారిపోయింది. ఎప్పుడైతే వారు దేవుని దృష్టిలో వారు పాపం చేశారో, సింప్లీ పాపం అంటే మిస్సింగ్ ద మార్క్. వాస్తవం చెప్పాలంటే పాపం అంటే ఏదో కాదండి, పాపము అనే పదానికి మనకు హమార్షియా అనే ఒక గ్రీక్ పదం వాడారు బైబిల్లో. దానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్ లేక మిస్సింగ్ ద గోల్. ఓకే, సో ఇంకా మిగతావన్నీ మనం అనుకునేవన్నీ కూడా తర్వాత. యాక్చువల్ మీనింగ్ ఈస్ దట్, అంటే మిస్సింగ్ గాడ్ స్టాండర్డ్. ఏంటి ఆ మిస్సింగ్ ద మార్క్, మిస్సింగ్ ద గోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మార్క్ అండ్ గోల్? ఇట్ ఈస్ గాడ్ స్టాండర్డ్స్. దేవుడు కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు, కొన్ని ఆజ్ఞలు మానవాళి పాటించాలని దేవుడు పెట్టాడు. సో మనిషి ఏం చేశాడు? దాన్ని మిస్ అయిపోయాడు. ఓకేనండి. సో కాబట్టి ఎప్పుడైతే అది మనం ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేకపోయామో అప్పుడే మనం ఇంకా మిస్ అయ్యాం, కాబట్టి దట్ మిస్సింగ్ పార్ట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ సిన్. అర్థమవుతుంది కదండి. సో కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడలను మరి మనము అనుసరించలేకపోయామో, లేక గాడ్ స్టాండర్డ్స్ కి మన యొక్క జీవితము అలా ఉండలేకపోయిందో, అప్పుడే మరి మనం పాపము చేశాము. పాపం చేసి అందుకే మనకు ఉంది కదండి ఇక్కడ, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అది మనకు 23లో ఉంటుంది, 23వ వచనం, రైట్.
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మన నెక్స్ట్ సెక్షన్ లో దాన్ని చూడబోతున్నాం. సో కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్సైట్ ఏంటి అంటే ఈ సెక్షన్ లో 9 నుంచి 20 దాకా చదువుకున్నాం కదండి. సో ఇక్కడ ద లా రివీల్స్ సిన్, ఇట్ డజన్ ఫిక్స్ ఇట్. ఓకే, గమనించండి. యూదులైతే ఆ రోజుల్లో మరి ధర్మశాస్త్రాన్ని పాటించేవారని చెప్పుకున్నాం కదండి. సో అయితే యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు, కానీ అయితే ఆ ధర్మశాస్త్రం మరి వారిని రక్షించలేకపోయింది. గమనించండి, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే, ధర్మశాస్త్రం ఎటువంటిది అంటే మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మనము మిర్రర్ కదండి, మనం అద్దము, రోజు మన అద్దము ముందు మనం నించొని, ఓకేనా, మరి మనం తల దూకోవాలనుకున్నప్పుడు, రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఆ అద్దం ఏం చేస్తుందంటే మనం ఎలాగైతే ఉన్నామో అలాగే మనకు చూపిస్తుంది అంతే. ఆ అద్దం మనల్ని సరి చేయదు కదండి, మనమే సరి చేసుకోవాలి కదా. సో మనమే తల దూకోవాలి కదా, మనమే చేయాలి కదా. అర్థం చేయదు. అర్థం ఏం చేస్తుంది, నువ్వు ఎలాగైతే ఉన్నావో ఇట్ జస్ట్ షోస్ యూ, అది మనకు అలాగే చూపిస్తుంది. సేమ్ ధర్మశాస్త్రం కూడా అంతే, అది నీ యొక్క వాస్తవ స్థితిని లేక నీ పాపాన్ని అది ఎత్తి చూపిస్తుంది. అంతేకాని ఆ ధర్మశాస్త్రం నీ పాపాన్ని తుడిచివేయలేదు, లేక నీ పాపాన్ని క్షమించలేదు, లేక నీకు రక్షణ ఇవ్వలేదు. ఓకే, సో కాబట్టి ఈ పాపము, మానవాళి కలిగి ఉన్నటువంటి ఈ పాపము, ద రియాలిటీ ఆఫ్ యూనివర్సల్ సిన్ హెడ్డింగ్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, సమస్త మానవాళి యొక్క సమస్య పాపము అనే దానిని లా ఫిక్స్ చేయలేకపోయింది. ఓకే, ధర్మశాస్త్రం దానిని సరి చేయలేకపోయింది. ఓకే, సో ఆ విషయాన్ని ఇక్కడ మనకు ఈ 20వ వచనం వరకు కూడా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఎలా గమనించుకోవాలి ప్రాక్టికల్ గా చూస్తే, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. సో ఇప్పుడు మనలను ఇతరులతో పోల్చుకోవడం అనేది మనము చేయకూడదు. ఓకే, రెండవది ఏంటంటే అడ్మిట్ యువర్ నీడ్ ఫర్ గ్రేస్ డైలీ. ఇప్పుడే చూసాం కదా, మనము నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఓకే, దేవుని వెతికేవాడు లేడు అంటే మనలో ఆ బలహీనతలు ఉన్నాయి. ఓకేనండి, మనలో దేవుని వెతికేటంత శక్తి సామర్థ్యము లేదు, లేక దేవుని స్టాండర్డ్స్, గాడ్ స్టాండర్డ్స్ అప్ టు ఆ గాడ్ స్టాండర్డ్స్ ప్రకారం జీవించేంత శక్తి కూడా మనకు లేదు అని మనం గ్రహించి, ఇక మనం ఏం చేయాలండి, దేవుని కృప కొరకే మరి మనం వేడుకోవాలి. ప్రభువా, మరి మీ యొక్క స్టాండర్డ్స్ నేను అలాగ మీ స్టాండర్డ్స్ ప్రకారం జీవించలేకపోతున్నాను, దేవా దయచేసి మీ కృప నాకు చూపించి మీ శక్తిని నాకు ఇవ్వండి అని మనం ఆయన కృప కొరకై మనము ప్రతిదినం కూడా వేడుకున్నప్పుడు, అప్పుడు దేవుడు మనకు తన శక్తిని అనుగ్రహించి, ఓకే, అలాగ మనం ఆయన స్టాండర్డ్స్ ప్రకారం జీవించడానికి దేవుడు కృపనిస్తాడు. లెట్ కన్విక్షన్ లీడ్ టు డిపెండెన్స్, నాట్ డెస్పైర్. ఇక అయ్యో నేను దేవుని స్టాండర్డ్స్ ప్రకారం జీవించలేకపోతున్నానే అని కృంగిపోయేది కాదు. అయ్యో నేను గాడ్ స్టాండర్డ్స్ మీట్ చేయలేకపోతున్నానని మనము బాధపడి కృంగిపోయేది కాదు. అది ఏం చేయాలి, మన ఇట్ షుడ్ లీడ్ యూ టు డిపెండ్ ఆన్ గాడ్. అది ఏం చేయాలంటే, నేను అలా జీవించలేకపోతున్నాను కదా, అందుకే నాకు కృప అవసరం, అందుకే నాకు దేవుని సహాయం అవసరం, అందుకే మరి నేను ఏం చేస్తాను, దేవుడి మీద ఆధారపడతాను అని నీవు చెప్పుకోవాలి. దేవుడి మీద ఆధారపడాలి, దేవుని కృప కొరకు అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఓకే, ఓకే, ఇక్కడ రిఫ్లెక్షన్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, చదవండి అది. Do you secretly believe you are being better than most? Or do you see your equal need for grace? ఓకే, కొన్నిసార్లు చూడండి, మనల్ని మనం కూడా ఏం చేస్తామంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటాం కదండి, పోల్చుకుంటాం కదా. సో బైబిల్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ నుండి చెప్పగలరా ఎవరైనా త్వరగా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చి కంపేర్ చేసి దేవుడికి చెప్పాడు. ఇట్స్ ఎ ప్రేయర్. మీ క్లూ ఇచ్చారు, మరి చెప్పండి. బైబిల్లో ఎవరితో పోల్చుకొని? పరిసయ్యుడు సుంకరి. ఎస్, పరిసయుడు సుంకరితో పోల్చుకొని, అదే దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సుంకరి దూరంగా ఉండే అతనేమో తను దేవుని వైపు చూడడానికి కూడా అర్హత లేదన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటే, పరిసయుడేమో మన దేవునికే అంటే ప్రార్థనలోని, చూడు దేవా, నేనేమో ఇదిగో ఆ సుంకరిలాగా, ఆ పాపిలాగా నేను లేను, నేను చాలా నీతిమంతుణ్ణి, లేకపోతే నేను ఇలాగా ఉపవాసమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్న ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటిస్తున్నానని తనను తాను కంపేర్ చేసుకొని, ఓకే, దేవుడికి చెప్తున్నాడు. ఓకే, సో అలాగా మనం కొన్నిసార్లు కంపేర్ చేసుకుని, వారికంటే నేను ఇంకా చాలా బాగా ఉన్నానులే, నేను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నానులే అని అలాగా మనం సాటిస్ఫై అవుతున్నామా, లేక మరి మనకు కూడా ఓకే దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం జీవించాలి అంటే
తప్పకుండా మరి నాకు కూడా దేవుని కృప అవసరమే, అందుకే నేను కూడా దేవుడి మీద ఆధారపడాలి అనే ఒక యాటిట్యూడ్తో మనం ఉన్నామా అనేది మనకు మనం వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న. కాబట్టి అది ఏం చేయాలంటే మరి మనలను దేవుడి మీద ఆధారపడేటట్టు చేయాలి. ఒకవేళ మనం కొన్ని ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతూ ఉంటే ఈరోజు, లేక మన జీవితంలో కొన్ని వీక్నెసెస్ కనుక ఉంటే వాటిని ఆధారం చేసుకొని దేవుని కృపను మరి మనం అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసి ప్రతి బలహీనతను మనం అధిగమించడానికి దేవుడు కృపను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఓకే, అది ఈ యొక్క సెక్షన్లో మరి మనం చూసే విషయం. నెక్స్ట్ 21 నుండి 26 దాకా చదవండి. నెక్స్ట్ సెక్షన్. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉన్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతని యేసుక్రీస్తు నందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన గౌరవములను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచడమని క్రీస్తేసు రక్తం నందు విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచింది. దేవుడు ఇప్పటి కాలం నందు తన నీతిని కనపరచున్నట్టు తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసం గలవాలను నీతిమంతుడిగా తీర్చువాడిని ఉండేటకు ఆయన అలా చేశాను. ఓకే, రైట్. 26 వరకు మనం చదువుకున్నాం, 21 to 26. గమనించండి, ఇక్కడ ఈ అధ్యాయానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము అని చెప్పచ్చు. దిస్ ఈస్ ద కోర్ ఆఫ్ ద చాప్టర్. అంటే ఈ ప్రతి అధ్యాయంలో కూడా మరి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు ఉంటాయని చెప్పాను కదండి. సో అలాగా ఈ అధ్యాయానికి కూడా ఇక్కడ మనం చూసే ఈ 2 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి 23 వచనం, అది ఇంకొకసారి చదవండి ఎవరైనా. 23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవును. సో ఇది ఒక వాస్తవం. ఏంటి అంటే ఏ భేదము లేదు. అంటే ఏ భేదము లేదన్నప్పుడు ఇంకా అక్కడ అంటే ప్రజల విషయంలో ఇంకే భేదము లేదు. ఓకే, వారు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా, మరి పేదవారైనా ధనవంతులైనా, వారు మరి ప్రాంతీయ భేదం కూడా లేదు. అంటే వారు ఏ దేశంలో ఉన్నారు, ఆఫ్రికా వాళ్ళ, లేక అమెరికా వాళ్ళ, లేక భారతీయుల, ఓకే, ప్రాంత భేదం కానీ లింగ భేదం, జెండర్, ఓకే, అది కూడా ఆ డిఫరెన్స్ కూడా లేదు. లేక వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆ డిఫరెన్స్ లేదు. ఓకే, సో ఒకలాగా దేవుని దృష్టిలోకి ఏ భేదం లేకుండా అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఓకే, అది మరి వాస్తవం. అయితే ఇంకొక వాస్తవం కూడా ఏంటి అని చూస్తే 24లో ఉంది. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఒక వాస్తవం ఏంటి, దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఇంతకుముందు సెక్షన్ కూడా చూసాం కదా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడు లేడు. అలాగే మనం చూసాం, అందరూ కూడా ఓకేనా త్రోవ తప్పిపోయి ఉన్నారు, ఓకేనా అని, మేలు చేయవాడు లేడు, ఒకడైనా లేడు అని చూసాం. సో అది వాస్తవం. ఇంకొక వాస్తవం కూడా ఏంటి అంటే, ఒకటి మనిషి యొక్క తప్పిదం వాస్తవం అయితే, రెండవది లాస్ట్ మరి సెక్షన్లో కూడా మీకు ఇచ్చిన హెడ్డింగ్ అదే కదా. ఏంటా హెడ్డింగు? ఫస్ట్ చూసాం, ఇది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ వర్సెస్ హ్యూమన్ ఫెయిల్యూర్. ఆ అంశం ఇక్కడ కూడా మనం రిపీట్ అవ్వడం చూస్తున్నాం. ఒకవైపు ఏమో మానవ తప్పిదం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాం. మరొక వైపు ఏమో ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, బికాస్ ఈజ్ ఫెయిత్ఫుల్, వాట్ డిడ్ హీ డూ, ఆయన ఏం చేశారు మరి తమ నమ్మకత్వాన్ని ఆధారం చేసుకుని 24 వచనంలో ఉంది కదా, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. ఓకే, జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒక సత్యం ఉన్నది. ఏంటి ఆ సత్యం అంటే, ఈ సెక్షన్లో వాట్ ఈస్ రైచియస్నెస్, నీతి అని ఇక్కడ మనం ఉంది కదండి. సో ఆ నీతి అనున్నది
ఆమ్, మనమేదో కష్టపడి సంపాదించుకున్నదైతే కాదు, మన సొంత ప్రయత్నం చేత ఓకేనండి మనము పొందుకున్నదైతే కాదు. ఓకేనండి. సో బట్ వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ గివన్. అది కూడా ఫ్రీలీ గివన్. ఓకేనండి, ఉచితంగా దేవుడే మరి మనకు ఇచ్చాడు. ఓకే, ఇట్ ఈస్ గివన్, నాట్ ఎర్న్డ్. ఓకేనండి. రెండవదిగా ఇక్కడ మీరు చూస్తున్నారు స్లైడ్ మీద, రిసీవ్డ్ బై ఫెయిత్ నాట్ ఎఫర్ట్. అంటే ఎటువంటి ప్రయాస, ప్రయత్నము, కష్టము, చెమట ఓర్చకుండానే, ఓకేనండి, కృషి లేకుండానే మనకు దేవుడు ఏం చేశాడండి? జస్ట్ మనం విశ్వాసం ఉంచితే చాలు. ఓకేనండి, విశ్వాసం ద్వారా మాత్రమే. అందుకే మనకు 26లో, వీలైతే మీరు 24లో కృప అనే పదాన్ని అండర్లైన్ చేయండి. అలాగే 26లో విశ్వాసం అనే పదాన్ని అండర్లైన్ చేయండి. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు. చేశారండి. 24లో కృప చేతనే అనే పదాన్ని అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి. లేదంటే మీ దగ్గర డైరీ, ఒక నోట్బుక్ ఉంటే పక్కన వాటిని రాసుకోండి. అక్కడక్కడ మరి నోట్స్ రాసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. అది మీకు తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు పర్సనల్గా మెడిటేట్ చేయడానికి. తర్వాత 24 కృప చేతనే, అలాగే 26లో విశ్వాసము ద్వారా. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ రిసీవ్డ్, రైచియస్నెస్ ఈజ్ రిసీవ్డ్ బై ఫెయిత్ నాట్ ఎఫర్ట్. మన యొక్క కృషి లేక ప్రయత్నము లేక కష్ట లేక మనము చెమటోడ్చకుండా దేవుడే మనకు అది అనుగ్రహించేది, ఆ నీతి మనకు అనుగ్రహించేది. అయితే ఇది ఎవరి ద్వారా సాధ్యము? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, ఇది ధర్మశాస్త్రం ద్వారా కాదు. గమనించండి, ఇక్కడ ఇట్ ఈస్ మేడ్ పాసిబుల్ త్రూ జీసస్. ఓకే, చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది. 26లో స్టార్టింగ్ లో ఏముందండి? ఒకసారి చూసి చెప్తారా? క్రీస్తు ఆ క్రీస్తు క్రీస్తు యేసు రక్తమునందలి. అక్కడ ఆగుదాం ఒక నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఈ నీతిని మనము ఎలా పొందుకుంటూ ఉన్నాము అంటే, ఇంతకు ముందే పౌలు గారు యూదుల గురించి మాట్లాడారు. ఓకే, మరి చెప్పండి, యూదులు దేన్ని ఆధారం చేసుకుని జీవించారు అప్పటి వరకు? ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రాన్ని, వారి యొక్క ఆచార పద్ధతులను కదండి. ఓకే, వాళ్ళైతే అలా జీవించారు. మరి అనులు ఎలా జీవించారు అప్పటి వరకు? అన్యులు, జెంటైల్స్ లేక పేగన్స్ అని కూడా పిలుస్తారు. వాళ్ళంత మంచిగా ఉంటే వారు కూడా అందరూ ప్రయత్నాలు, అంటే వారి యొక్క సొంత ప్రయత్నాలు కదా, వారి భక్తి మార్గం, లేకపోతే వారు ఇది దేవుడు అని ఏదైతే వారు అనుకుని పూజ చేయడమో లేకపోతే ప్రయత్నాలు చేయడమో, అన్యులు వారి వారి పద్ధతుల ప్రకారం చేశారో. ఓకేనా? అది. సో ఇప్పుడు నీదర్ ఆఫ్ ద వేస్, ఆ రెండింటి ద్వారా కూడా మరి ఇప్పుడు మనకు నీతి అనేది కలగదు. అంటే యూదులు ధర్మశాస్త్రాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులు అని అనుకోవడానికి వీల్లేదు. లేక అన్యజనులు కూడా మేము మా యొక్క పూర్వీకుల ఆచారాలు, ఓకేనా, ఈ పద్ధతులు, ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు, ఇలాగా అలాగా, ఓకేనా, అది ఏవైనా కావచ్చు, అవి మేము అనుసరిస్తున్నాం కాబట్టి మేము వీటిని బట్టి, ఓకేనా, పుణ్యకార్యాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, లేక వీటిని బట్టి మేము నీతిమంతులుగా మార్చబడుతున్నాం, పుణ్యం సంపాదించుకుంటున్నాం, ఓకేనా అని అనుకోవడానికి వీల్లేదు. అయితే ఇవి రెండు కాకుండా మరి ఏంటి? హౌ ఈజ్ రైచియస్నెస్ ఈజ్ ప్రాసెస్డ్. సో లైక్ హౌ ఈజ్ రైచియస్నెస్ ఈజ్ బీయింగ్ రిసీవ్డ్. ఓకే, మనం ఎలా పొందుకుంటున్నామంటే 26 స్టార్టింగ్ లో మీరు చూస్తున్నట్టుగా, క్రీస్తు యేసు రక్తమునందలి, క్రీస్తు యేసు రక్తమునందలి. సో అక్కడ కొన్నిసార్లు మనకు బైబిల్లో యేసు క్రీస్తు అని ప్రస్తావించబడి ఉంటుందండి. అలా కొన్నిసార్లు క్రీస్తు యేసు అంటే జస్ట్ ఆ పదం ఇలాగా రివర్స్ అయి ఉంటుంది. ఓకే, క్రీస్తు యేసు అని ఉంటుంది. అంటే వాస్తవంగా క్రీస్తు యేసు అని ఎక్కడైతే మనం చూస్తాం బైబిల్లో, అక్కడ గ్రంథకర్త ఆయన యొక్క దైవత్వాన్ని నొక్కి ఒక్కానిస్తూ చెబుతున్నాడు అని గ్రహించాలి మనం. ఈజ్ ఎంఫసైజింగ్ ద డివినిటీ ఆర్ ద డివైన్ నేచర్ ఆఫ్ జీసస్. ఓకేనండి, క్రీస్తు యేసు అన్నప్పుడు అంటే మరి ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చినటువంటి దేవుడు కదా. క్రీస్తు అనేది పేరు కాదు, అది బిరుదని, ఓకే, మనం గ్రహించాలి కదా. సో కాబట్టి ఆ దేవుడు మెస్సయ అయినటువంటి ఆయన రక్తము అందలి, ఓకేనండి, విశ్వాసం ద్వారా. ఓకేనండి, మరి మనకిప్పుడు ఆ నీతి 26 మీరు ఒకసారి అలా చూడండి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసు యందు విశ్వాసము గలవారిని
నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఓకే, సో కాబట్టి క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మరి మనము ఆ నీతిని, దేవుని నీతిని మనం పొందుకుంటున్నాం, లేక రక్షణను పొందుకుంటున్నాం, లేక పాప క్షమాపణను పొందుకుంటూ ఉన్నాం. ఓకే, ఈ పదాలన్నీ కూడా మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే మొదటి 10 వచనాల్లో ఇవన్నీ కూడా మనం పొందుకున్నామని అక్కడ కూడా రాయబడింది. పౌలు గారు అక్కడ కూడా ఆ విషయాలు ప్రస్తావించారు. రక్షణ, విమోచనము, పాప క్షమాపణ, ఇవన్నీ నిత్య జీవము, ఇవన్నీ మరి మనం పొందుకున్నాం. సో ఇవన్నీ కూడా ఎలాగా పాసిబుల్ అయ్యాయంటే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం. అందుకే ఇప్పుడు అందరూ కూడా, యూదులైనా సరే అన్యులైనా సరే, ఎవరి దగ్గర రావాలండి ఇప్పుడు చెప్పండి విమోచన పొందుకోవడానికి? యేసుక్రీస్తు. ఎస్. సో ఏది కాదు, ధర్మశాస్త్రము కాదు, అనిలు అప్పటి వరకు పాటించినటువంటి వారి యొక్క ఆచారాలు, మత సాంప్రదాయాలు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, అవి కూడా కాదు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ బ్లడ్. యేసుక్రీస్తు ద్వారా మాత్రము, ఆయన మన కొరకై కల్వరి శిలువలో చిందించిన రక్తం ద్వారా మాత్రమే మరి మనము అలాగున నీతిమంతులుగా మనము మార్చబడుతూ ఉన్నాం. ఓకేనండి, నీతిమంతులు. వాస్తవంగా చెప్పాలంటేనండి, అక్కడ మనకి 26 చివరిలో ఉంది కదా, నీతిమంతునిగా తీర్పు తీర్చువాడునై. ఓకే, అక్కడ జస్టిఫికేషన్ ఓకే అని అంటారు. వాస్తవంగా ఆ పదము అంటే ఆ టెర్మినాలజీ, ఇట్స్ ఎ లీగల్ టెర్మినాలజీ. కోర్టుల్లో, న్యాయస్థానాల్లో వాడేటటువంటి పదము జస్టిఫికేషన్. అంటే ఒక వ్యక్తిని, వాస్తవంగా ఎవరైనా ఒక వ్యక్తి మీద ఏదైనా కేసు పెట్టినప్పుడు, మరి ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు, ఇక తర్వాత వాదోపవాదనలు జరుగుతాయి కదండి. వాదోపవాదనలు జరుగుతాయి. అంటే అవును, ఈ వ్యక్తి తప్పు చేశాడని ఒక లాయర్ వాదిస్తుంటాడు, ఇంకొక లేదు ఈయనేమి చేయలేదని ఇంకొక ఆయన వాదిస్తూ ఉంటాడు. ఈ వాదోపవాదనలను ఎవరు వింటూ ఉంటారు? జడ్జ్ వింటూ ఉంటారు. ఓకే, విని ఓకేనా, ఇక చివరికి ఏం చేస్తారు? ఆయన ఒక తీర్పు, ఒకానొక రోజు ఇవన్నీ విన్న తర్వాత ఆయనకున్నటువంటి ఆధారాలు, సాక్ష్యాలన్నీ కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత ఒక రోజు ఏం చేస్తాడు? ఇంకా ఆయన ఒక జడ్జిమెంట్ ని విడుదల చేస్తాడు కదా కోర్టులో. సో జడ్జిమెంట్ విడుదల చేసి, ఒకవేళ ఓకేనా అతని మీదకి వచ్చినటువంటి ఆరోపణలు కేవలము ఓకేనా ఆరోపణలుగా ఉండి ఏ ఆధారాలు లేకపోతే ఏం చేస్తాడు? ఆయన ఒకానొక రోజు ఒక జడ్జ్మెంట్ ఇస్తాడు, ఫౌండ్ నాట్ గిల్టీ. ఓకే అని చెప్పి, ఓరల్గా కూడా చెప్పి, మళ్ళీ ఆ కాపీని టైప్ చేయించి రిటర్న్గా కూడా ఆ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకేనండి, అంటే మీలో ఏ దోషము కనుగొనబడలేదు, అంటే మీరు ఏ తప్పిదము చేయలేదు, మీరు ఇక ఫ్రీగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాం, మీకు ఇంకా ఈ కేసు కూడా మీ మీద ఉండదు, కొట్టివేస్తున్నాం అని చెప్పేటువంటి ఒక తీర్పు, న్యాయ తీర్పుకు సంబంధించినటువంటి లీగల్ టెర్మినాలజీనే ఆ జస్టిఫికేషన్. ఎక్కడ 26 ఎండింగ్లో మనం చూస్తున్నాం కదా, ఆయన మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు, యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతునిగా తీర్పు తీర్చువాడు ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్ టెర్మినాలజీ అని చెప్పొచ్చు, నీతిమంతులుగా తీర్పు తీర్చువాడునై. ఓకే, అంటే దేవుడు మనకు అటువంటి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏమని? మీరిక నీతిమంతులు అని. ఇంకా చెప్పాలంటే యు ఆర్ రైచియస్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ సిన్డ్. అంటే నీవు నీతిమంతుడు అయ్యా, నువ్వు ఎప్పుడో అసలు ఇంక పాపమే చేయలేదు అన్నట్టుగా దేవుడు మనల్ని, అంత నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చేవాడు అని అర్థం. ఓకే, ఇట్స్ ఎ వెరీ డీప్ మీనింగ్ అండి. ఓకే, ఇక్కడ డీప్ ఇన్సైట్ ఏంటి అంటే, ఎవరైనా చదవండి మరి, డీప్ ఇన్సైట్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా. Grace is not God lowering the standard. It's God meeting the standard for you. ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటంటే, దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడే, ఇంకా స్టాండర్డ్స్ తగ్గించడం అని అర్థం కాదు. దేవుడు ఎప్పుడు తన స్టాండర్డ్స్ తగ్గించడు, లేక దేవుడు పెట్టిన ఆజ్ఞలతో ఆయన రాజీ పడే దేవుడు కాదు, లేకపోతే పాపాన్ని చూసి చూడనట్టు వదిలేసి దేవుడు కూడా కాదు ఆయన, లేకపోతే పాపాన్ని కప్పిపెట్టే దేవుడు కూడా ఆయన కాదు. ఓకే, అయితే ఆ పాపానికి జరగవలసిన సమన్యాయము ఆయన చేసి మన కొరకు. ఓకే, అందుకే కదా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై శిలువలో మరణించాల్సి వచ్చింది. ఎందుకు మరణించాలి ఆయన?
ఓకే, మరి వాస్తవంగా మనం దీని ప్రకారం చూస్తే మరి మనం పాపం చేశాము, మరి మనం చేసాం కాబట్టి మనకే శిక్ష రావాలి. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రేమ గలవాడు కాబట్టి, మనకు కృప చూపించే దేవుడు కాబట్టి దానికి సమన్యాయం చేస్తూ ఆ మరణాన్ని మన మీద పడకుండా ఓకేనా, యేసుక్రీస్తు మీద ఆ మరణ శిక్ష పడేలా మరి దేవుడు చేసి, ఓకేనా, అలాగా అంటే అక్కడెక్కడ దేవుడు తన స్టాండర్డ్స్ తో కాంప్రమైజ్ అయ్యాడు అనుకుంటున్నారా? లేదు లేదు. అంటే మన శిక్ష పడలేదు కాబట్టి దేవుడు ఏమీ తన స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవ్వలేదు. నో, గాడ్ వుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతి న్యాయం గల దేవుడు కాబట్టి తన నీతి న్యాయం గల శాసనాలతో ఆయన రాజ్యపడడు. అందుకే మన స్థానంలో ఆయన కుమారుడిని క్రీస్తు మీద ఆ యొక్క పాప శిక్ష పడింది. అది ఆయన అనుభవించి మనకు రక్షణ అనుగ్రహించడం జరిగింది. సో కాబట్టి అలాగ దేవుడు ఎందుకు చేశాడు? కృప గలవాడు కాబట్టి. సో కృప అన్నప్పుడు ఏదో దేవుడు తన స్టాండర్డ్స్ ని తగ్గించడము, తన స్టాండర్డ్స్ ని ఆయన రాజ్యపడము కాదు. ఓకే, ఆయన దేవుడు తన కృపలో ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేసి, అందుకే కదా యేసుక్రీస్తు వారు కూడా నీతి నిమిత్తము, నీతి నెరవేర్చబడుట కొరకే ఇలాగు జరిగిము, ఇలాగు కానిము, నువ్వు బాప్తిసం కూడా నాకు ఇవ్వని బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చెప్పాడు. సో కాబట్టి అన్ని కూడా లేఖనాల నెరవేర్పు నిమిత్తం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని కూడా ప్రభువుడు చెప్పారు కదండి. సో కాబట్టి హీ ఫుల్ఫిల్డ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, దేవుని నీతిని మరి ఆయన సంతృప్తి పరిచేటటువంటి రీతిగానే అది ఆయన శిలువ త్యాగం కూడా జరిగింది. ఓకే, అది ఇక్కడ మరి మనం గ్రహించాలి. ఓకేనండి, తర్వాత ఇక మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఇంకొకసారి దానికంటే ముందు ఇది ఒకసారి చదువుతారా? ప్రాక్టికల్గా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఒక విషయం చెప్పి నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాను. చదవండి ఈ ప్యాసేజ్. Replace I need to try harder with I need to trust deeper. Trust in what Jesus has done, not what you are doing. ఓకే, చూడండి, చాలా సార్లు మనం చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటాం కదండి. ఈ రోజుల్లో మరి స్ట్రెస్ అనేది చాలా కామన్ వర్డ్ కదా. సో అది మన స్పిరిచువల్ లైఫ్ కూడా అప్లై చేసుకుని, నేను చాలా ట్రై చేయాలి, ఇది ట్రై చేయాలి, అది ట్రై చేయాలి, ఐ నీడ్ టు ట్రై హార్డర్ అని మన ఎఫర్ట్ మీద, ఈవెన్ స్పిరిచువల్ లైఫ్ కూడా, మన భక్తి జీవితం కూడా, ప్రార్థనా జీవితం కూడా చివరికి మన ఎఫర్ట్తో మనము పెడతాం, కనెక్ట్ చేస్తాం. సో కొన్నిసార్లు ఓకేనా, అది అక్కడ మనం కొంచెం ఏదైనా ఎక్స్ట్రా పర్ఫామ్ చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. కొన్నిసార్లు అలాగా చేయనప్పుడు మనం చాలా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. ఓకేనా, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో నేను నా సొంత శక్తి చేత, ఇదిగో నేను భక్తిగా ఉండడానికి, నీతిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఓకే అనేటటువంటి ఆలోచనలో నుంచి ఈరోజు మనం ఎలా మారాలి అంటే, ఐ నీడ్ టు ట్రస్ట్ డీపర్. ఓకేనా, సో కాబట్టి నేను ఈ విషయంలో నేను దేవుని విశ్వాసం ఉంచుతాను. ఓకే, నాకు దేవుడు ఈ పలానా విషయంలో నాకు దేవుడు సహాయం చేయడానికి, లేక పలానా పరిస్థితులను అధిగమించడానికి, లేక పలానా శోధనను జయించడానికి నేను దేవుని కృప మీద ఆధారపడతాను, దేవుని శక్తి మీద ఆధారపడతాను. అప్పుడు దేవుడే నాకు సహాయం చేస్తాడు ఈ విషయంలో అని మరి మనం సొంత ప్రయత్నంలో నుంచి దేవుని కృప మీద ఆధారపడడం, దేవుని శక్తి మీద ఆధారపడము మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు పెట్టండి, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం. మీరు గ్రూప్లో ఉన్న అందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. సో మనం మన సొంత ఆత్మీయ జీవితంలో కూడా మన సొంత ప్రయత్నంలో నుంచి కూడా ఇక నేను ఈ విషయంలో నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నానండి. ఐఎమ్ జస్ట్ సింప్లీ ట్రస్టింగ్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. ఆయన నాకు సహాయం చేస్తాడని ఆయన మీద నేను ఆధారపడతానండి, ఓకే అనే ఒక యాటిట్యూడ్లోకి మనం వెళ్ళాలి. అప్పుడు ఏమోదో తెలుసండి, అప్పుడు ఇంక మనం అన్నెసెసరీ స్ట్రెస్ మరి మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనమే చాలా విషయాల్లో ఉక్కిరిబిక్కిరైపోతూ, టెన్షన్ ఫీల్ అయిపోతూ, ఓకేనండి, మరి మనం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ, ఓకేనండి, అలా ఉంటాం. ఎందుకంటే అది మన యాజ్ లాంగ్ యాజ్ యూ ట్రై ఆన్ యువర్ ఓన్. ఓకే, సో అందుకే ప్రభు అన్నారు మత్తయి సువార్త 11:29లో, మీరు వచ్చి నా యొద్ద నేర్చుకోండి, ఓకేనండి, నా కాడి అది సులువుగాను, నా భారము తేలిగ్గాను ఉంది.
అంటే ఎప్పుడు ఆయన కాడి సులువుగాను ఆయన భారం ఎప్పుడు తేలిగ్గా అవుతుందంటే మన సొంత ప్రయత్నంతో ఈ భక్తి జీవితాన్ని చేస్తే కాదండి, దేవుని సహాయంతో మనం ముందుకెళ్ళినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, లేక ఆయన కృప మీద ఆధారపడినప్పుడు మాత్రమే యేసయ్య కాడి నీకు సులువుగాను, యేసయ్య భారము తేలిగ్గాను అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇట్స్ అ సీక్రెట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఓకేనండి. చాలా మంది ఈ రోజుల్లో కూడా అంటే విశ్వాసులైన వారు కూడా, వాక్యం తెలిసిన వారు కూడా, సంఘాలకు వెళ్తున్న వారు కూడా ఈ యొక్క రహస్యం తెలియక తమ సొంత శక్తి చేత, తమ సొంత బలము చేత, తమ సొంత ప్రయత్నం చేత ఈ భక్తి జీవితాన్ని చేయాలనుకుంటారు. కానీ చివరికి కొంత మట్టుకు వెళ్ళి ఇక తర్వాత ఓడిపోతారు, పడిపోతారు, కృంగిపోతారు. అయితే అలా కాకుండా మనం ప్రతి విషయంలో కూడా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య శక్తి మీద ఆధారపడి, యేసయ్య బలం మీద ఆధారపడి, యేసయ్య కృప మీద ఆధారపడి ముందుకు వెళ్తే ఈ ఆత్మీయ జీవితం తేలికవుతుంది. ఈ భక్తి జీవితం తేలికవుతుంది. ఇది మనకు నువ్వు చాలా కష్టపడి ప్రయాసతో మరి చెమటోడుస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. అందువల్ల ఆయన హీ గివ్స్ యూ రెస్ట్. అక్కడ ఉంది కదా సెకండ్ లైన్, ఇప్పుడు చదవండి. సెకండ్ లైన్ ఇక్కడ, రెస్ట్ ఇన్ వాట్? Rest in what Jesus has done, not what you are doing. కాబట్టి మనం చేస్తున్న దాని మీద మరి మనం ఆధారపడినప్పుడు మనకు రెస్ట్ రాదు. కానీ యూ కెన్ రెస్ట్ షూర్లీ, ఓకే, ఇన్ వాట్ జీసస్ హ్యాస్ డన్. యేసయ్య నీ కొరకు ఏమైతే చేశాడో అది నీ విశ్వసిస్తే అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక అన్నెసెసరీ అనవసరమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ మరి మనము తీసుకొని కంగారు పడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతూ విసుకుంటూ, ఓకేనా, అలాగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రభు యొక్క కృప మీద ఆధారపడినప్పుడు అప్పుడు అందుకే ఏదో ఎవని మనస్సు యెహోవా మీద, దేవుడి మీద ఆనుకునునో వాడిని దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు, వారికి పూర్ణ శాంతి దేవుడు ఇస్తాడు. సో పర్ఫెక్ట్ పీస్, రెస్ట్ దేవుడు మనకు ఇస్తాడు. అర్థమవుతుంది కదండి? అది ఇప్పుడు ఇది చదవండి. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి ఇక్కడ? చదవండి. Why are you still trying to earn what God already offers freely? దేవుడేమో నీ కోసం అన్ని చేసి ముగించాడు. నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, లేక నీ ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు, రైట్? సో నీవు దేవుడితో సహవాసం చేయడం కొరకు, ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడేమో మన కొరకు అన్ని చేసి ముగించాడు. అయితే కొన్ని విషయాలు మనం వాటిని గ్రహించక మనమే ఇంకా మన సొంత ప్రయత్నము, మన సొంత బలము మీద ఆధారపడుతూ, మన యొక్క సొంత మనస్సు మీద ఆధారపడుతూ మనమే ఇంకా ఏదో ట్రై చేయాలి, ఇంకా ఎర్న్ చేయాలి, అప్పుడే ఎర్న్ చేయగలమని మనం అనుకుంటున్నామేమో కొన్నిసార్లు. ఒకసారి ఆలోచించి ఏ విషయంలో నీవు అలాగ అనుకుంటున్నావో. అయితే అలాగా ఈ రోజు నుంచి ఆలోచించకుండా ప్రభువే నా కొరకు, నా ఆత్మ రక్షణ కొరకు, నా విమోచన కొరకు, లేక నా స్వస్థత కొరకు, లేక నా ఆత్మీయ ఎదుగుదల కొరకు, లేక నా ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు, లేక నేను భవిష్యత్తులో పొందుకోబోయే నిత్య జీవం కొరకు, లేక నా ఫ్యూచర్ సెటిల్మెంట్ కొరకు, ఓకే, అన్ని ప్రభు చేసి ఊహించాడు. ఇప్పుడు నేను సింప్లీ ఐ నీడ్ టు ట్రస్ట్ దట్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్ అండ్ ఆన్ హిస్ గ్రేస్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అనేది ఈరోజు మరి మనము చేయాల్సినటువంటి పని. ఓకే, రైట్. అది ప్రాక్టికల్గా నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం అండి ఈ సెక్షన్లో. ఇక నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. చదవండి 27 నుంచి 31 దాకా. కాబట్టి అతిశయకారణము అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడని, క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకం చేయుచున్నాను అట్లనరాదు, ధర్మశాస్త్రము స్థిరపరుచున్నాను. రైట్, చివరి దాకా మనం చదువుకున్నాం. గమనించండి, ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా 28లో
కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే. ఇంకొకసారి మీ బైబిల్లో అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, లేదంటే సర్కిల్ అయినా చేయొచ్చు, లేదంటే ప్రక్కన మీరు నోట్స్లో రాసుకుంటూ ఉంటే ఆ వర్డ్ని కూడా రాసుకోండి. ఓకేనండి. ఏముందండి అక్కడ? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే. నాట్ బై అవర్ వర్క్స్ బట్ బై ఫెయిత్. ఓకేనండి. సో కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. మళ్ళీ పౌలు గారు దాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నారు ఇక్కడ. ఆ లీగల్ టెర్మినాలజీ అని చెప్పాను కదా, కోర్టులో మాత్రమే వాడే పదజాలము నీతిమంతులుగా తీర్చుట, జస్టిఫికేషన్ లేక జస్టిఫైయింగ్. ఓకే, సో తీర్చుట, నీతిమంతులుగా తీర్చబడుట అనే లీగల్ టెర్మినాలజీ ఇంకొకసారి పౌలు గారు ఈ వచనంలో కూడా ఆయన ఉపయోగిస్తూ ఉన్నారు. సో కాబట్టి అటు యూదులైనా యూదులు కాని వారైనా ఎవరినైనా కూడా దేవుడు ఎలాగ తీర్చగలడు? నీతిమంతుడు, లేక ఇతడు పరిశుద్ధుడు, లేక ఇతడిని నేను అంగీకరిస్తూ ఉన్నాను, లేక ఇతని భక్తిని నేను అంగీకరిస్తున్నాను, ఓకేనండి, ఇతడు నా దృష్టిలో అంగీకారం పొందిన వ్యక్తి, ఓకే, ఇతడు నిత్య జీవాన్ని పొందుకోబోయే వ్యక్తి అని దేవుడు ఎలాగ నిర్ణయిస్తాడు? దేన్ని ఆధారం చేసుకుని అంటే క్రియలు కాకుండా విశ్వాసము వలన. ఓకేనండి. ఇది చాలా ఇంపార్టెంట్ థీమ్ ఇన్ రోమిలకు రాసిన పత్రికలో క్రియలు కాకుండా విశ్వాసము ద్వారా మాత్రమే ఇది సాధ్యమని, ఇది చాలా 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 మంది జీవితాలను ఈ ఒక్క వచనము మార్చింది. ఉదాహరణకు ఒకటి మీకు చెప్పాలి అంటే, మరి మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక దైవజనుడు మరి 16వ శతాబ్దంలో ఇన్ 1517 ఆయన జర్మనీ దేశంలో, మరి ఆ రోజుల్లో 16వ శతాబ్దం అన్నప్పుడు ఎక్కువ శాతం మరి రోమన్ క్యాథలిక్ ఐడియాలజీతో ఆ రోజుల్లో ప్రపంచమంతా కూడా నిండిపోయి ఉంది. మరి రోమన్ క్యాథలిక్స్ ఆ రోజుల్లో మరి పోప్ వారికి నాయకుడిగా, ఇప్పుడు కూడా రోమన్ క్యాథలిక్స్కి ఆయనే కదా మెయిన్ లీడర్ పర్సన్. సో కాబట్టి మరి వారు ఎన్నో రకాల తప్పుడు బోధలతో, తప్పుడు సిద్ధాంతాలతో ఆనాటి సంఘము కలుషితమైపోయింది. ప్రజలను వారు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల వాక్య విరుద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఎన్నో రకాల వాక్య విరుద్ధ అభ్యాసాలు, ప్రాక్టీసెస్, ఓకేనండి, అన్బిబ్లికల్ ప్రాక్టీసెస్, అన్బిబ్లికల్ ఐడియాలజీస్, థియాలజీస్ అవన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. అయితే ఈయన కూడా మార్టిన్ లూథర్ అనే దైవజనుడు కూడా, ఆయన కూడా రోమన్ క్యాథలిక్. ఆయన ఇప్పుడు ఒకసారి ఆయన మొనాస్ట్రీలో ఉండేవారు, సన్యాస మఠంలో ఆయన ఉన్నప్పుడు మరి ఆయన ఒకరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మరి ఏ రీతిగా, ఓకేనా, ఇది తర్వాత నెక్స్ట్ చాప్టర్లు కూడా ఉంటుంది. సో ఇలాగ మరి మనము క్రియల వలన కాకుండా విశ్వాసము ద్వారా మాత్రమే అనే ఆ వాక్యాన్ని ఈ అధ్యాయంలో చదివినప్పుడు, తర్వాత నెక్స్ట్ చాప్టర్లో కూడా ఉంటుంది, అది కూడా ఆయన చదివినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, ఆయనతో కలిపి అందరూ కూడా మనం ఈ క్రియ చేయాలి, ఈ క్రియ చేయాలి, ఓకేనండి, లేకపోతే ఆ రీతిగా ఆనాటి రోమన్ క్యాథలిక్ యాజకులు చెప్పినట్టుగా మరి వారు చేయాలి. చాలా సందర్భాల్లో వారు వీరిని సామాన్య ప్రజల్ని మిస్లీడ్ చేసేవారు, ఓకేనండి. తర్వాత ఆ రోజుల్లో మరి ఎక్కువ శాతము ప్రజలకు అర్థమయ్యే భాషలో కాకుండా లాటిన్ భాషలోనే వారు బైబిల్ గురించి చెప్పేవారు. అదేమో అందరికీ అర్థమయ్యేది కాదు. అంటే ప్రజలకు చాలా మందికి తమ మాతృభాషలో బైబిల్ ఆ రోజుల్లో ఉండేది కాదు. బైబిల్ తమ మాతృభాషలో లేదు కాబట్టి అసలు వాక్యంలో ఏముందో వారు తెలిసేది కాదు, ఓకేనండి. కేవలము తమ స్వార్థంతో కొంతమంది ఆ రోజుల్లో ఆ యొక్క మరి రోమన్ క్యాథలిక్ యాజకులు ఏదేదో వారి లాటిన్ భాషలో చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు, ఎవరికి అర్థమయ్యేది కాదు. సో ఒక రకమైనటువంటి చీకటిలో ఆనాటి సమాజం ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉంది. అయితే అటువంటి ఆత్మీయ అంధకారాన్ని ఛేదించుకుంటూ ఒకరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ మార్టిన్ లూథర్ గారితో ఈ వాక్య భాగాన్ని ఆయన చదువుతూ ఉండగా దేవుడు ఒక ప్రత్యక్షతను దేవుడు ఈ వాక్య భాగం నుంచి ఆయనకు అనుగ్రహించడంతో ఆయన హృదయంలో, ఆయన మనస్సులో మరి ఈ యొక్క విశ్వాసము అనే మాట పాతుకుపోయింది. సో అందుకే ఆయన దాన్ని లాటిన్ భాషలో సోలా ఫిడే అని ఒక నినాదంతో బయటకు వచ్చారు ఆయన.
లాటిన్ భాషలో సోలా ఫిడే అంటే ఫెయిత్ అలోన్ అని అర్థం. విశ్వాసం మాత్రమే అని ఆయన బయటకు వచ్చి కూడా గట్టిగా అందరికి చెప్పడం జరిగింది. సో అలాగా ఆయన ఒక విధమైనటువంటి మార్పుని ఆ రోజుల్లో తీసుకుని రావడం జరిగింది. ఆ మార్పే పెద్ద ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం పేరే ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ గా మారింది. రైట్, ఇప్పుడు మనందరూ కూడా రైట్ క్రైస్తవులను 2 విభాగాలు చేస్తే రోమన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ గా బ్రాడ్ కేటగిరీస్ గా మనం చేస్తాం. సో ఇప్పుడు మనందరూ కూడా మరి ఈ ప్రొటెస్టెంట్ కేటగిరీ కింద మనందరూ వస్తున్నాం, రోమన్ క్యాథలిక్స్ కాదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆయన వారితో విభేదించాడు కాబట్టి, ఎందుకంటే వారు చాలా వాక్య విరుద్ధమైన విషయాలు నమ్ముతుండేవారు, చెప్తుండేవారు, చేసేవారు కాబట్టి అటువంటి వాటికి విరుద్ధంగా చాలా గట్టిగా ధైర్యంగా ఆయన మాట్లాడాడు కాబట్టి అసలు వారే ఈయనకి ఒక విధంగా ఒక నెగిటివ్ పేరు, యు ఆర్ ప్రొటెస్టెంట్, నీవు మమ్మల్ని ధిక్కరిస్తున్నావు, వ్యతిరేకిస్తున్నావు అన్నట్టుగా వారే మరి మార్టిన్ లూథర్ని లేక ఆయనతో ఎవరైతే చేయగలిపారో అనుసరించారు వారికి ప్రొటెస్టెంట్స్ అనే ఒక నెగిటివ్ పేరు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అదే ఉండిపోయింది. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన తెలుసుకున్న ఒక సత్యం ఏంటి, దట్ మెయిన్ ట్రూత్ ఏంటి అంటే ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అది క్రియల వలన కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే. ఓకేనండి. సో ఎవరు కూడా ఆ రోజులు అప్పటి వరకు విశ్వాసానికి ప్రాముఖ్యతనిచ్చేవారు కాదు. ఓకేనండి, క్రియలకే. అంటే ఆ రోజుల్లో పోప్ అలాగే ఆ యాజకులు ప్రీస్ట్ ఏవైతే చెప్పారో అందరూ అలా చేసుకుని వెళ్ళిపోయేవారు. ఓకే, అయితే దేవుని విశ్వాసము వారికి లేకుండా ఉన్నందువల్ల చాలా విషయాల్లో తగ్గిపోయారు, చాలా విషయాల్లో వారు మిస్లీడ్ అయ్యారు, రాంగ్ డెసిషన్స్ లోకి వెళ్ళిపోయారు, రాంగ్ స్టెప్స్ లోకి వెళ్ళిపోయారు. సో జీవితం అంతా కూడా అంధకారమయంగా మారిపోయింది. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకు బయలుపరిచినప్పుడు, ఒక సత్యాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన జీవితమే మారింది. ఆయన జీవితమే కాదు, అనేక మంది జీవితాలు కూడా మార్చబడ్డాయి. ఓకే రైట్, ఇప్పుడు చదవండి ఈ సెక్షన్ లో, అంటే 27 నుంచి లాస్ట్ వరకు కూడా ఇక్కడ మనం చూసే కొన్ని సత్యాలు ఒకసారి చూద్దాం. ట్రూత్ కింద ఉన్న Salvation is by, if salvation is by grace, no one can brag, no one is superior. Everyone stands equal before God. కాబట్టి యూదులైన అన్యజనులైన ఇప్పుడు ఎవ్వరు కూడా దేవుని ఎదుట అతిశయించడానికి, గర్వించడానికి, ఇదిగోనండి మేము ఇలా చేశాం కాబట్టి నేను రక్షణ పొందుకున్నాను, నేను ఇలా పాటించాను కాబట్టి నేను రక్షణ పొందుకున్నాను, నా యొక్క సొంత ప్రయత్నం ద్వారా, నా సొంత నీతి ద్వారా, లేకపోతే నా సొంత కష్టం ద్వారా అని ఎవ్వరు కూడా దేవుని ఎదుట అతిశయించడానికి వీలు లేకుండా దేవుని ఎదుట అందరూ సమానంగానే ఉన్నారు. యూదులైన, యూదేతరులైన, అన్యజనులైన కూడా. అందుకే ఈ అధ్యాయం స్టార్టింగ్ నుంచే పౌలు గారు ఆ విషయాలు చెప్తున్నారుగా. వాస్తవంగా ఏ భేదం కూడా లేదు కదా, అందరూ కూడా పాపం చేసే వారు యూదులైనా కావచ్చు, అన్యులు కావచ్చు, దేవుని ఎదుట ఏ భేదం లేకుండా అందరు కూడా అలాగే నిలిచి ఉన్నారు. ఓకే, సో కాబట్టి అయితే దేవుడే కరుణించి కృప చూపించి మనలను ఆయన రక్షించారు. ఇప్పుడు మనం కేవలం ఆయన విశ్వాసం ఉంచితే చాలు. ఆ విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు. ఇంకా ఇందులో మన కష్టము, మన చెమట, మన ప్రయాస ఇంకా ఇందులో ఏమి కూడా లేదు. మనం గొప్పలు చెప్పుకోవడానికి ఒకరి మీదకు నేను ఇలా జీవించాను కాబట్టి, నేను ఇలా చేశాను కాబట్టి నేను రక్షణ పొందానండి, నేను ఇలాగా మరి మారుమనసు పొందుకున్నాను అని మన యొక్క సొంత ప్రయాసాన్ని గొప్పగా చెప్పుకోవడం ఇందులో ఏమి కూడా లేదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మరి మనం ఎలాగా రెస్పాండ్ అవ్వాలి, ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ కింద ఉన్న పాయింట్స్ గురించి చదవండి ఇప్పుడు. Spiritual pride. Treat others with humility and patience. Stop using your good behavior as identity. ఓకే, సో కాబట్టి ఇక మనం ఏ విషయంలో కూడా ఇంకా అతిశయించడానికి లేక గర్వించడానికి లేకపోతే అతిశయించడానికి, గొప్పగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. అందుకే పౌలు గారు అంటారు, అతిశయించువాడు ఇక ప్రభువునందే అతిశయించాలి. ఇంకా వేరే వేరే పాయింట్ని బట్టి, వేరే థాట్ని బట్టి, వేరే దాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. సో కాబట్టి అందుకే ఇక ఎవరు కూడా మనలో అటువంటి గర్వంతో కూడినటువంటి మాటలు, అతిశయంతో కూడినటువంటి ప్రవర్తన మనకిక ఉండకూడదు. మనం ఇంకా ఎలా ఉండాలి, మనలో ఆ తగ్గింపు అనేది మనకు ఉండాలి, లేకపోతే ఆ సహనము మనము కలిగి ఉండాలి ఇతరుల ఎడల కూడా. ఎప్పుడైతే మనం ఈ వాస్తవాన్ని తెలుసుకుంటామో, ఇక వాస్తవంగా మనం కూడా మన డైలీ లైఫ్లో, మన అనుదిన జీవితంలో ఎలా నడుచుకుంటామండి, ఇక మనలో కూడా ఆ తగ్గింపు ఉంటుంది. హ్యూమిలిటీ అండ్ ఆల్సో పేషెంట్. ట్రీట్ అదర్స్ విత్ హ్యూమిలిటీ అండ్ పేషెన్స్. ప్రాక్టికల్గా అందుకేదండి, గర్వం లేని వారు మాత్రమే
ఇతరులను కూడా తగ్గింపులతోనూ సహనంతోనూ ట్రీట్ చేయగలడు. అలాగే ఇక ఇదిగో నేను చాలా గ్రేటు, ఇతరులతో మనం కంపేర్ చేసుకోవడం స్టాప్ చేస్తాం. ఓకేనండి. సో కాబట్టి ఇక ఇదేదో మన యొక్క సొంత ప్రయత్నాల ద్వారా, సొంత నీతిని బట్టి నేను దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా ఉన్నాను అని ఆలోచించకుండా, ఇక ఆయనను బట్టి, ఆయన కృపను బట్టి, ఓకేనా, మనం నీతిమంతులుగా తీర్చిదింది ఎవరు, మనం రైట్ చేస్తాన్ని జస్టిఫై చేసింది ఎవరు, ఆయన దేవుడు కదండి. కాబట్టి ఆయన మీద మనము ఆయన వైపు చూస్తాం. అలాగే చూడండి, గమనించండి, ఇంతవరకు కూడా ఈ అధ్యాయంలో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలు మీతో పంచుకున్నాను, లేక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు, కీ కాన్సెప్ట్స్. ఓకే, ఒక 4 ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఇంతవరకు మీకు చెప్పిన విషయాలే ఇంకొకసారి వాటి చెప్తున్నాను. ఫస్ట్ది జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. ఇట్స్ ఎ లీగల్ టర్మినాలజీ అని చెప్పాను. కోర్టులో న్యాయస్థానంలో ఉపయోగించే ఒక పదం ఇక్కడ పౌలు గారు ఉపయోగించారు. జస్టిఫికేషన్ అంటే బీయింగ్ డిక్లేర్డ్ రైట్ విత్ గాడ్. ఓకేనండి. ఇంకా నీతిమంతులుగా, ఓకేనా, మనల్ని తీర్చుట, అఫీషియల్గా డిక్లేర్ చేయడం. ఎలాగైతే ఒక జడ్జ్ ఒక పర్సన్ విషయంలో, కేసు విషయంలో ఆయన డిక్లేర్ చేస్తారో, అలాగా మరి మనము దేవుని దృష్టిలో ఇక నీతిమంతులుగా, అంటే మొదట ఆయన నీతిమంతుడు కాబట్టి ఇప్పుడు ఆయన యేసయ్య చేసినటువంటి ఆ కార్యము ద్వారా, ఓకే, ఇప్పుడు మనలను, అలాగే ఆయన చేసిన కార్యము, అలాగే మనము ఎలా రెస్పాండ్ అవుతున్నాము అది తర్వాత చూద్దాం పేజ్ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిఫికేషన్. సో కాబట్టి యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ అ రైచియస్ పర్సన్ బిఫోర్ గాడ్. ఓకేనండి. సో ఈ అధ్యాయంలో మీరు గమనించారు లేదు, మరి పౌలు చాలా సందర్భాల్లో మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు, తీర్చిదిద్దబడుట అనే పదాలు ఇక్కడ ఉపయోగించాం. ఇక రెండవ పదం ఏంటంటే చదవండి. ఈరోజు మనం చూసిన పదం గ్రేస్. ఓకేనా, కృప, అన్ఎర్న్డ్, ఓకే, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఓకేనండి, అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి చూపించేటటువంటి ఆ దయా దాక్షిణ్యమే కృప. సో కాబట్టి ఇక ఒక్క మాటలు చెప్పాలంటే, ఇక మనుషులు ఫెయిల్ అయినప్పుడు, మన సొంత ప్రయత్నాలు, మన సొంత బలము, లేక మన సొంత కష్టము, ఇక దేవుని స్టాండర్డ్స్ ని మరి మనము మీట్ అవ్వలేనప్పుడు, ఇక ఆయనే ఏం చేశాడంటే మన కొరకు ఇనిషియేటివ్ తీసుకుని, మొదటి మెట్టు తీసుకుని ఆయనే మన స్థానానికి దిగి వచ్చి మనకు కృప ఆయన చూపించాడు. కాబట్టి మనం ఆయన కృపను మర్చిపోకూడదు. ఆయన కృప మీదే మరి మనము ఆధారపడాలి. సో వి ఆల్ నీడ్ గాడ్స్ గ్రేస్. ఓకే, నాట్ జస్ట్ వన్ టైం బట్ డైలీ. వి ఆల్ నీడ్ గాడ్స్ గ్రేస్ డైలీ. ప్రతి దినం కూడా మనకి దేవుని కృప అనేది అవసరమే. ఓకే, ఏ రోజు జీవితాన్ని ఆ రోజు మనం జీవించడానికి దేవుని కృప అయితే తప్పకుండా మనకు అవసరం. ఓకే, ఇక తర్వాత మనం నీతిమంతులుగా ఎలా తీర్చిదిద్దబడుతున్నాము? ఒకటి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇక రెండవది ఏంటి అంటే, ఇప్పుడు చదవండి, ఇక్కడ నెక్స్ట్ పదం ఏంటి, థర్డ్ది ఫెయిత్, ట్రస్టింగ్ ఇన్ జీసస్, నాట్ యువర్ సెల్ఫ్. ఓకేనండి, ఇక మనము ఆ పదాన్ని కూడా మీ చేత అండర్లైన్ చేయించాను 2 సార్లు కదా ఈరోజు. సో కాబట్టి విశ్వాసము ద్వారా రైట్. సో ఈవెన్ మార్టిన్ లూథర్ గారు కూడా ఆ పదం చేతనే ఆయన కూడా దర్శించబడ్డాడు దేవుని ఆత్మ ద్వారా. సో త్రూ ఫెయిత్, నాట్ వర్క్స్, నాట్ యువర్ సెల్ఫ్. ఓకేనా, అప్పటి వరకు ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేసి విఫలమై ఓకే, on one fine day God opened the truth for him. It is by faith, trusting in Jesus. యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. ఓకేనండి. సో మరి మనం ఆ విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక చివరిగా ఇంకొక పదం కూడా ఏంటండి, రిడెంప్షన్, విమోచనము. ఓకేనండి, విమోచనం. సో ఇట్స్ ఎ కమర్షియల్ టెర్మినాలజీ. ఓకే, బయింగ్ బ్యాక్ అని అర్థం. ఓకే, బీయింగ్ రెస్క్యూడ్ ఎట్ ఎ కాస్ట్. ఓకే, ఒకరిని మనం విడిపించాలంటే వెల చెల్లించి, ఎవరైనా సరే మరి పోలీసులు వాళ్ళు రూల్ బ్రేక్ చేస్తూ పట్టుకున్నారు, ఇంత ఫైన్ కట్టమని చెప్పారు, అతని దగ్గర డబ్బులు కట్టడానికి ఫైన్ అమౌంట్ దగ్గర లేదు. సో మనం వెళ్ళి ఆ పోలీస్కి ఆ డబ్బు కట్టి అతను ఏం చేస్తాం, విడిపిస్తాం కదండి. ఆ విడిపించడమే విమోచన అంటే అర్థం. అతను విమోచిస్తాం లేక విడిపిస్తాం అంటే అతనికి ఇంకా శిక్ష పడకుండా, జైలుకి వెళ్ళకోకుండా మనము
ఆ వ్యక్తి స్థానంలో వెళ్ళి డబ్బులు కట్టి ఫైన్ చెల్లించి మనం అతన్ని విడిపిస్తాం. విడిపించడమే విమోచన అంటే, బయింగ్ బ్యాక్. ఓకే, సో కాబట్టి ఆ రిడెంప్షన్ యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మరి మనము విమోచించబడ్డాము. ఓకేనండి. సో ప్రభువే ఆ విమోచన క్రయధనము, కాస్ట్ మన కొరకే యేసయ్య చెల్లించారు. విమోచన క్రయధనాన్ని యేసయ్యే మన పక్షంగా చెల్లించి మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా చేశారు. సో అది కూడా ఒక చాలా అద్భుతమైనటువంటి ఆలోచనగా మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు. ఓకే, ఇంక చివరిగా వ్యక్తిగతంగా మరి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి? ఓకే, ప్రాక్టికల్ లైఫ్లో మరి మనం ఈ అధ్యాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒక్కొక్కటి చూద్దాం. చూసి మరి ఇంకా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరైనా త్వరగా చదువుతారా? ఫస్ట్ పాయింట్ ఇక్కడ, Shift your identity from I am what I achieve to I am who God says I am. ఈ రోజు నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి. ఏ విషయంలో మార్చుకోవాలంటే, మన గుర్తింపు విషయంలో. ఎలాగా? ఇదిగో నేను ఇది చేస్తున్నాను కాబట్టి, నేను నా సొంతంగా, నా సొంత శక్తితో, నా సొంత బలంతో నేను ఇది చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను నీతిమంతురాలుగా చూస్తాడు అనే ఆలోచనలో నుంచి మనం ఏ ఆలోచనలోకి మన గుర్తింపును మార్చుకోవాలంటే, ఐ యామ్ హూ గాడ్ సేస్ ఐ యామ్. ఓకే, సో దేవుడు యొక్క దృష్టిలో దేవుడు నా కొరకు ఏం చేశాడు? ఓకే, దేవుడు నాకు ఓకేనా, నా కొరకై ఓకే రక్షణను ఎలాగ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కృపచేత. అలాగే దేవుడు నన్ను భద్రపరిచేది ఆయనే. నేను రక్షణ పొందుకునేది, విమోచన పొందుకునేది, కృప పొందుకునేది అన్ని ఆయన ద్వారానే సాధ్యం. ఓకేనా, సో కాబట్టి నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? ఓకేనండి. సో దేవుడు నన్ను ఎలాగా చూస్తూ ఉన్నాడు, దేవుడు నా పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనము మన వైపు నుంచి ఓకేనా, షిఫ్టింగ్ ఫోకస్ ఫ్రమ్ యువర్స్ ఓకేనా, మీ యొద్ద నుంచి ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఓకేనా, అలాగే మరి మనము అన్ని విషయాల్లో మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇక రెండవదిగా మనం చూస్తే బ్రేక్ ద పర్ఫార్మెన్స్ సైకిల్ అని ఇక్కడ రాశాను. సో ఏంటి పర్ఫార్మెన్స్ సైకిల్ అంటే, మన సొంత ప్రయత్నం చేత చేసేటటువంటి పనులను మనము మానుకోవాలి. ఓకేనా, అంటే ఎలాగా? ట్రై. ఫస్ట్ ఏముందండి ఇక్కడ? చదవండి, పదం ఏంటి? సైకిల్ అనేది ఏంటి? Try. ట్రై. మనం చాలాసార్లు ట్రై తర్వాత ఏమవుతాం చెప్పండి? ట్రై తర్వాత Fail. ఫెయిల్. మనం ఫెయిల్ అవుతాం. సో ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనము ఎలా ఫీల్ అవుతాము? గిల్టీగా ఫీల్ అవుతాం. అయ్యో నేను దీన్ని చేయలేకపోయానే అని యు ఫీల్ గిల్టీ కదా. సో ఇంకా గిల్టీ ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ టైం ఇంకా కష్టపడి దాన్ని అచీవ్ చేయాలని ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై. సో కాబట్టి ఇది ఒక సైకిల్ లాగా, అంటే ఇది ఒక వీల్ లాగా. ట్రై, ఫెయిల్, ఫీల్ గిల్టీ, ట్రై హార్డర్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ గిల్టీ ఫీల్ అవుతాం, మళ్ళీ హార్డ్ ట్రై చేస్తాం. అలా వద్దు, ఇంకా అది అలా రొటీన్గా కొనసాగుతూనే ఉంటుంది. అలా ట్రై చేస్తే అలా కాకుండా ఇప్పుడు మనం ఎలాగా మార్చుకోవాలి? గ్రేస్ ప్యాటర్న్గా మనం మార్చుకోవాలి. కృపా పద్ధతిలో, ఇక దేవుని కృప మీద ఆధారపడుతూ, అంటే ఎలాగా? ట్రస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటండి? ఇఫ్ యు ట్రస్ట్ యు విల్ రిసీవ్. ఓకే, ఆఫ్టర్ యు రిసీవ్ వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుందండి? మీరు పొందుకుంటారు, దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత గ్రో, దేవుళ్ళు ఎదుగుతారు. ఓకే, సో అలా ఎదుగుతుండగా ఏం జరుగుతుంది? మీరు ఏది పొందుకుంటారు? మళ్ళీ రెస్ట్, సమాధానం, లేక దేవుడు అనుగ్రహించే విశ్రాంతి పొందుకుంటాం. ఇంకా మనం అన్నెసరీగా టెన్షన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అన్నెసరీగా స్ట్రెస్ అవుట్, ఒత్తిడికి అనుభవించాల్సిన అవసరం ఉండదు. అన్నెసరీగా మన యొక్క బీపీ ఇంకా పెరగదు. రైట్, అన్నెసరీగా మనం ఇంకా ఓకే టెన్షన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం. యూ విల్ బీ ఎట్ రెస్ట్. ఓకే, సో కాబట్టి ఆ రెస్ట్ రావాలంటే దేంతో స్టార్ట్ అవుతుందండి? రెస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్రస్ట్. ఓకే, సో దేవుని యందు మరి మనము విశ్వాసం ఉంచుట ద్వారా, యేసయ్య నా కోసం అన్నీ చేసి ముగించాడు, నా రక్షణ కొరకు, నా స్వస్థత కొరకు, నా ఆత్మీయ ఎదుగుదల కొరకు, నా యొక్క ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు, నా భవిష్యత్తు ఓకేనండి సెటిల్మెంట్, ఫ్యూచర్ సెటిల్మెంట్ కోసం ఓకేనండి, నేను నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు
నేను మనశ్శాంతిగా ఈ లోకంలో జీవించట కొరకు, ఎల్లప్పుడూ కూడా దేవుని సమాధానం కలిగి జీవించట కొరకు యేసయ్య నా కోసం అన్నీ చేసి ముగించాడు, నేను ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను అని మనము ఆయన మీద విశ్వాసం ఉంచడంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు నీవు దేవుని సమాధానాన్ని పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే నీవు దేవుని సమాధానాన్ని పొందుకుంటావో, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, అప్పుడు నువ్వు దేవునిలో ఎదిగే వ్యక్తిగా ఉంటావు. యూ విల్ గ్రో ఇన్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఎదిగే వ్యక్తిగా ఉంటావో అప్పుడు నీవు ఇక సమాధానంతో, శాంతితో నీవు ఇక జీవిస్తావు. సో ఈ సైకిల్ కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది. అర్థమవుతుందండి? సో నౌ యూ షుడ్ చూస్ బిట్వీన్ దీస్ టూ సైకిల్స్. ఏ సైకిల్ కావాలి, ఏ వీల్ కావాలో నువ్వు చూస్ చేసుకో. ట్రై అనే సైకిల్ చూస్ చేసుకుంటావా, అప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతావు, గిల్టీగా ఫీల్ అవుతావు, మళ్ళీ హార్డ్గా ట్రై చేస్తావు, మళ్ళీ ఫెయిల్ అయిపోతావు. ఆ సైకిల్. దెర్ ఇస్ వన్ మోర్ సైకిల్. ఓకే, అదేంటి? ట్రస్ట్, రిసీవ్, గ్రో, రెస్ట్. ఇంకా అది మళ్ళీ అలా రిపీట్ అవుతుంది. మళ్ళీ యూ ట్రస్ట్, యూ కీప్ ట్రస్టింగ్ గాడ్, యూ కీప్ రిసీవింగ్, యూ కీప్ గ్రోయింగ్ అండ్ యూ కీప్ రిసీవింగ్ ద రెస్ట్. ఓకే, సో కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఆలోచన మనము ఈ యొక్క 3వ అధ్యాయంలో చూస్తున్నాం. రైట్, ఇక తర్వాత చదవండి. థర్డ్ పాయింట్ హియర్. Respond to failure differently instead of hiding, self-condemning. Practice confession, trust in grace, moving forward without shame. మనందరూ కూడా మన జీవితాల్లో చాలా రకాల వైఫల్యాలు మన అనుదిన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. లైక్ వి ఆల్ గో త్రూ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్, డిస్కరేజ్మెంట్స్, డిసప్పాయింట్మెంట్స్, అలాంటి నిరుత్సాహకర పరిస్థితులు గుండా చాలాసార్లు వెళ్తూ ఉంటాం. అప్పుడు వాట్ హ్యాపెన్స్, మనము ఫెయిల్ అయ్యామనుకోండి, ఓకేనండి, ఎవరైనా సరే వాళ్ళ క్లాస్లో ఎగ్జామ్ రాసిన ఫెయిలియర్ అనుకోండి, అప్పుడు ఎవరికి కనబడకూడదు అనుకుంటారు కదా, దే హైడ్, దాక్కోవాలనుకుంటారు, ఎవరికి కనబడకూడదు అనుకుంటారు. తర్వాత అయ్యో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను, అయ్యో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, లేకపోతే ఈ విషయంలో ఫెయిల్ అయ్యానని ఇంకా వారిగా నిందించుకుంటారు, సెల్ఫ్ కండెమ్ చేసుకుంటారు. అలాగే దే గో టు గెట్ ఇన్ డిప్రెషన్. ఓకేనా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాగా మనం అవ్వకుండా ఏం చేయాలి, ఏది ప్రాక్టీస్ చేయాలి? ఈ రోజు నుంచి ప్రాక్టికల్గా కన్ఫెషన్ ప్రాక్టీస్ చేయాలి. సో దేవుడి దగ్గర మరి మనము ఒప్పుకునే విషయం, ఓకే, దేవుడి దగ్గర అడిగేటటువంటి ఒక పద్ధతి, ఓకేనండి, ఓపెన్గా ఉన్న విషయాలు యథార్థంగా ఉన్నదన్నట్టుగా దేవుడి దగ్గర అడగడం, కన్ఫెస్ అవ్వడం. తర్వాత ఇంకా ఏంటి, ఇక ఈ విషయంలో పలానా విషయంలో దేవుడే నాకు సహాయం చేస్తాడని కీప్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ గ్రేస్, దేవుడు కృప మీద విశ్వాసం ఉంచడము. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? మూవ్ ఫార్వర్డ్ వితౌట్ షేమ్. ఎలాగ మనం షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దాక్కునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి, తల ఎత్తుకునే ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ షేమ్ అనేది ఫీల్ అవ్వకుండా మనం ముందుకే వెళ్ళాలి. ఓకే, దట్స్ హౌ యూ రెస్పాండ్ టు యువర్ ఫెయిల్యూర్. ఎందుకంటే నీ జీవితంలో నెక్స్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావో అప్పుడు ఇది ప్రాక్టీస్ చేయి. ఓకే, ఇక చివరిగా బిల్డ్ డైలీ గ్రేస్ హ్యాబిట్స్. ఓకేనండి, స్టార్ట్ యువర్ డే రిమెంబరింగ్ గ్రేస్, నాట్ ప్రెషర్. ఓకేనండి, నువ్వు పొద్దున్నే లేచిన వెంటనే అయ్యో ఇంకా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఒత్తిడి ఉంది, ఈ టార్గెట్ నేను అచీవ్ చేయాలి, ఓకేనండి, నేను దీన్ని కష్టపడాలి, ఇది ప్రయత్నించాలి, ఓకే అనే ప్రెషర్ ఫీల్ అవ్వకుండా పీస్ఫుల్గా హెల్ప్ మీ రిలై ఆన్ యూ, నాట్ మై సెల్ఫ్ లార్డ్ అనే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇక నా సొంత శక్తి మీద కాకుండా మీ మీద ఆధారపడే, మీ కృప మీద ఆధారపడేటువంటి సహాయం నాకు దయచేయండి అని రోజులో స్టార్ట్ అయినప్పుడు పొద్దున్న ఉదయం నిద్ర లేచిన వెంటనే అలా చేయాలి. ఓకే, దేవా, నా మీద కాకుండా మీ మీద, మీ కృప మీద ఆధారపడే కృప నాకు దయచేయండి అని డే స్టార్టింగ్లో ప్రార్థన చేయాలి. మరి డేని ఎలా ఎండ్ చేయాలి? ఎండ్ యువర్ డే విత్ గ్రాటిట్యూడ్, నాట్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. చివరిలో కూడా ఇక మనం ఏదో చేశాము, సాధించేసాము ఈ రోజు అంతట్లో కాకుండా చివరిలో ప్రభువా, ఈరోజు నీవు నాకు సహాయం చేసినందుకు నేను నీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను, చాలా కృతజ్ఞురాలుగా నేను ఉన్నాను తండ్రి, నాకు సహాయం చేసినందుకు అని థ్యాంక్స్ గివింగ్తో డేని మరి మనము ఎండ్ చేయాలి ప్రాక్టికల్గా. అవి ప్రాక్టికల్ టిప్స్ను మనం ఈ యొక్క అధ్యాయం నుంచి నేర్చుకునే విషయాలు. చివరిగా మనం ఒక్కసారిగా సమ్మరీ అంతా కూడా చూస్తే ఈ 3వ అధ్యాయంలో
మనం నేర్చుకునే కొన్ని ఆత్మీయ విషయాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అది ఏంటి అంటే, నెంబర్ 1, యు కెనాట్ ఎర్న్ రైచియస్నెస్. దేవుని నీతిని నీ సొంత ప్రయత్నం ద్వారా నీవైతే సంపాదించలేవు, కానీ దేవుని కృప ద్వారా సాధ్యము అనేది నేర్చుకున్నాం. తర్వాత యు ఆల్రెడీ ఫాల్ షార్ట్. అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపము చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకే యేసయ్య ద్వారా, ఆయన రక్తం ద్వారా దేవుడు నీకు నీతిమంతులుగా తీర్చబడుట అనే ఒక గిఫ్ట్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందువలనే ఈరోజు మనందరూ వాస్తవంగా పాపులే, కానీ యేసయ్య మన కోసం చేసినటువంటి ఆ కార్యం ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాము. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, ఇక మన సొంత ప్రయత్నములు, నాట్ అవర్ పర్ఫార్మెన్స్ బట్ ఫెయిత్, విశ్వాసము ద్వారా మరి దేవుని కృపలో ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని మనము పొందుకుంటామండి. ఇక చివరిగా ఈ అధ్యాయాన్ని అంతా కూడా ఒకే ఒక లైన్లో చెప్పి ముగించాలి అంటే అది ఈ లైన్. ఓకే, ఒకసారి మీరందరూ కూడా మైక్ ఆన్ చేసుకొని చివరిగా ఈ యొక్క లైన్ చదివి ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ స్టార్ట్ చేద్దామా? గ్రేస్ ఈస్ నాట్ ఏ బ్యాకప్ ప్లాన్, ఇట్ ఈస్ ది ఓన్లీ ప్లాన్. కృప అనేది దేవుడు కలిగి ఉన్న ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక కాదు, కానీ ఆయన కలిగి ఉన్నటువంటి ఏకైక ప్రణాళిక. మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్న ఏకైక ప్రణాళికయే ఆయన కృప. దేవుడు మనందరి యొక్క ఆత్మీయ ఎదుగుదల విషయంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక దేవుని కృప. దేవుడు మన యొక్క భవిష్యత్తు యొక్క మరి ఆశీర్వాదం విషయంలో దేవుడు కలిగి ఉన్న ఏకైక ప్రణాళిక ఆయన కృప. మన రక్షణ విషయమే ఆయన కలిగిన ప్రణాళిక, మన యొక్క విమోచన విషయంలో ఆయన కలిగిన ప్రణాళిక, అలాగే మన యొక్క స్వస్థత విషయంలో ఆయన కలిగిన ప్రణాళిక దేవుని కృప. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప, ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లాన్. సో కాబట్టి ఈ రోజు నుంచి మరి మనము ఆయన వైపు చూస్తూ, ఆయన కృప మీద ఆధారపడుతూ, ఆయన యొక్క సహాయంతో మరి మనం ముందుకు వెళ్ళడానికి మరి ప్రార్థనా పూర్వకంగా ఈరోజు ఒక తీర్మానం తీసుకొని అందరూ కూడా మరి ప్రార్థనలో, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. అందరూ ప్రార్థన చేద్దాం. మరి ప్రభు యొక్క కృప మీద మనందరూ ఆధారపడడానికి దేవుడే మనందరికీ అటువంటి సహాయము అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, ఈ దినాన్న రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ద్వారా మా అందరితో చాలా స్పష్టంగా ప్రభువా, మేమందరూ కూడా లోకంలో ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే విషయాన్ని తెలియచేశారు. అలాగే అందునిమిత్తమై ప్రభువా, మరి మీరే మా కొరకై ఈ లోకానికి దిగి వచ్చి మా యొక్క పాపమును మీ మీద వేసుకొని ఆ అపరాధ క్రయ ధనమును మీరు శిలువ మీద చెల్లించి ప్రభువా, ఇప్పుడు మమ్మలను నీతిమంతులుగా తీర్చడానికి మీరు చేసిన ఆ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మరి ఇదిగో ఈ రోజున మేము యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం ప్రభువా. అలాగే మీ కృపను మాకు సమృద్ధిగా ఇవ్వాలని మీరు ఎంతో ఆశపడుతున్నారు. అలాగే ఇక మేము మా క్రియల ద్వారా కాకుండా విశ్వాసము ద్వారా దేవుని కృపను పొందుకోగలము అని మీరు చెప్పినందుకై స్తోత్రాలు. ఈ రోజు నుంచి మేము ఇక సంతోషముతో, సమాధానంతో దేవుని కృప మీద ఆధారపడి మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుచు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలము అనే సత్యాన్ని కూడా మీరు బయలుపరిచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఇక మీదట అయినా మరి తండ్రి మా జీవితంలో మీకే ప్రాధాన్యతనిస్తూ మీ కృప మీదే ఆధారపడుతూ దేవుని మీద అన్ని విషయాలలో ఆధారపడే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.